మొదటి భాగంలో మీరు యెరూషలేము నుంచి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, ఎందుకంటే మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహిస్తాను, అప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఎప్పుడైతే మీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడి శక్తిని పొందుతారో, అంటే పరసంబంధమైన శక్తివంతులుగా తయారవుతారో, అప్పుడే మీరు యోదయలోను, సమరయలోను, యెరూషలేములోను భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. అందులో నుంచి పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనకు దేనికి అనేదాన్ని మొదటి భాగంలో మనం చూసుకున్నాం. ఈ రెండవ భాగంలో ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలకి సర్వప్రపంచం ఎదురుగా సాక్షులుగా ఉంటామంటే ఏంటి, యేసు ప్రభువుకు సాక్షులుగా ఉండడం అంటే ఏంటి అనేదాన్ని ఇప్పుడు మనం ఆలోచిస్తాం. మనకి సాక్ష్యం అంటే కొత్తది కాదు. క్రైస్తవ ప్రపంచంలో దేన్ని సాక్ష్యం కాదో దాన్ని సాక్ష్యంగా మార్చేశారు. ఇక్కడ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు నాకు సాక్షులై ఉంటారని యేసు చెప్పాడు కదా. ఈ సాక్ష్యం అనే పేరుని తగిలించుకున్నాం, కానీ నేడు సంఘాల్లో వినబడుతున్న దాన్ని సాక్ష్యము అని అనరు. కొత్త పక్షిని పట్టాలి అంటే పాత పక్షిని ఉపయోగించాలి అని సామెత. ఒక కొత్త పక్షిని పట్టాలి అంటే ఏం చేయాలి? పాత పక్షిని ఉపయోగించాలి. చాలామంది వేటకు వెళ్తారు, పూరేళ్ళను పట్టాలనుకోండి, వల తీస్తాం, గింజలు వేస్తాం, అలా పూరేళ్ళు వచ్చి తిని అందులో పడవు. ఏం చేయాలి? అంతకుముందే పడినటువంటి ఒక పూరేళ్ళను తీసుకుని వెళ్ళి ఆ వలకి ఇటువైపు కట్టాలి. కట్టినప్పుడు ఈ పూరేలు అరుస్తూ ఉంటుంది. అప్పుడు మిగిలినటువంటి పూరేలు ఏం చేస్తాయంటే, అరే మన పూరేలే కదా, మన జాతే కదా, అది తింటుంది చూడు అని అలా ఒకటొకటే వచ్చి ఆ వలలో ఇరుక్కుంటాయి. ఇరుక్కున్న తర్వాత అర్థమవుతుంది, అరే ఈ పూరేలు మనల్ని ఇరికించడానికి ఇందులో ఉంది, కానీ ఇది వాస్తవంగా బయట ఉన్న పూరేలు కాదు, మనకి మేలు చేసే పూరేలు కదా అని అర్థమవుతుంది. అప్పటికి చేయి దాటిపోయింది, ఉపయోగం లేదు, ఇక కూర కావడమే తరువాయి. ఈరోజు సంఘాల్లో సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. సాక్ష్యముల సమయము. మీరు కల్వరి టెంపుల్ లైవ్ మీరు చూస్తే గట్టిగా అంటే 25 నిమిషాలు లేదా 30 నిమిషాల వాక్యం ఉంటుంది. వాక్యం కాదు, కథలు ఉంటాయి, అన్ని పెట్ట కథలు ఉంటాయి. అయిపోయిన తర్వాత సాక్ష్యముల సమయము. అక్కడే కాదు, అన్ని చర్చిలో ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు సాక్ష్యాలు చెప్పిస్తారనమాట. ఎవడు ఎంత వెరైటీగా చెప్పిస్తే అంత పాపులర్ అయిపోతారు, అంతమంది వచ్చేస్తారు వాళ్ళకి. ఈ సాక్ష్యాలు ఏం చెప్తారు అంటే, మేము ఈ చర్చికి రాకముందు వాళ్ళు చెప్పే విధానం, మేము ఈ అయ్యగారి దగ్గరికి ఈ చర్చికి రాకముందు అప్పులతో సతమతం అయిపోతూ ఉన్నాం, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. అయితే మా పక్కింటి ఆవిడ అయ్యగారి గురించి చెప్పి ఈ చర్చి గురించి, ఈ టెంపుల్ గురించి చెప్పింది. అలా ఒక ఆదివారం వచ్చాం, రాగానే అయ్యగారు వాక్యం చెబుతున్నాడు. దేవుడు ఆ వాక్యం ద్వారా మాతోనే మాట్లాడాడు. ఏమని? నీ అప్పులు పోతాయని చెప్పి మాట్లాడాడు దేవుడు. అపోస్తులతో అలా మాట్లాడలేదు, కానీ మనతోనే మాట్లాడుతున్నాడు. నీ అప్పులు పోతాయి, నీ రోగాలు పోతాయి, ఇలా మాట్లాడాడంట. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఈ మందిరానికి వచ్చి క్రమం తప్పకుండా దశంభాగం ఇస్తున్నారంట. ఈయన టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారంట క్రమం తప్పకుండా. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. అందరూ హల్లెలూయా ఆమేన్ అంటారు. ఇక రెండవ సాక్ష్యం, మా భర్త విపరీతంగా తాగేవాడు. తాగి లివర్ చెడిపోయింది. డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేశారు. తాగి వచ్చి నన్ను విపరీతంగా కొట్టేవాడు. ఒకానొక రోజు మా ఎదురింటి ఆవిడ ఈ టెంపుల్ గురించి చెప్పింది, ఈ అయ్యగారు గురించి చెప్పింది. అప్పుడు ఆదివారం ఈ టెంపుల్కి వచ్చినప్పుడు దేవుడు అయ్యగారి ద్వారా నేరుగా మాతోనే మాట్లాడాడు. వెంటనే మా ఆయన తాగుడు మానేశాడు. క్రమం తప్పకుండా చర్చికి వస్తున్నాం, క్రమం తప్పకుండా దశంభాగం ఇస్తున్నాం, క్రమం తప్పకుండా ఈ ఛానల్ని స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నాం. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. అందరూ హల్లెలూయా అంటారు, ఆమేన్ అంటారు. ఇంకో సాక్ష్యం, గతంలో నాకు పెళ్ళి అయ్యేది కాదు, అంత బట్టతల, ఎవరో పిల్లనివ్వలే. అయితే మా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఈ టెంపుల్ గురించి చెప్పాడు. కాబట్టి నేను ఈ టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్కి వచ్చిన మొదటి వారంలోనే ఈ టెంపుల్లోనే ఒక అందమైన అమ్మాయి పరిచయం అయింది అని చెప్పడం మనం అర్థం చేసుకోవాలి.
దేవుడు ఒక హీరోయిన్ లాంటి అందమైన భార్యని ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ హల్లెలూయా, ఆమేన్. ఇలాంటి పోరంబోకు విషయాలన్నింటినీ సాక్ష్యాలుగా చెప్తున్నారు ఈరోజు. దీన్ని ఏమంటారు అంటే పాత పక్షులు ఉపయోగించి కొత్త పక్షులు పట్టడం అంటారు. సాక్ష్యం చెప్పాల్సిన చర్చిలో కాదు, సమాజంలో. మీరు ఆల్రెడీ చర్చికి వచ్చారు, చర్చికి వచ్చిన మీకు వాక్యం చెప్పడానికి నా టైం సరిపోలే. స్టాప్ వాచ్ పెట్టుకొని పరిగెత్తి 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 వాక్యం చెబితే అక్కడికి సమయం సరిపోక ముగించాను. అయిపోయింది అనుకున్నారా? మొదటి వర్తం అయిపోలే, కట్ చేశాను. ఏం చేయాలా? స్టాప్ వాచ్ పెట్టుకొని పరిగెత్తి 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 కథలు చెప్పకుండా వాక్యం చెప్తే నా సమయం సరిపోక నేను ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళకి ఎక్కడి నుంచి సమయం వస్తుందో తెలియదు. సాక్ష్యాల సమయం, రకరకాల సమయాలు. చర్చికి వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్తాం. ఏం చెప్తాం? చర్చికి వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్తాం. చర్చికి రాకుండా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు. అక్కడ చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? నోరు మూసుకో, నీకెప్పుడు జరిగింది అని వాళ్ళు అంటారు. నేను ఆ చర్చికి వెళ్ళిన తర్వాత త్రాగుడు మానేశానంటే వాళ్ళు ముఖం మీద కొడతారు. నోరుమోయ్, నిన్న కనపడలే నాకు అంగట్లో అని అంటారా? కాబట్టి అక్కడ చెప్పరు, ఇక్కడ చెప్తారు. ఎందుకని? ఇక్కడ తెలియదు కదా. నేను ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాకు పిల్లలు పుట్టారంటే నోర్మోయ్, హాస్పిటల్ పోతే కదా నీకు పుట్టింది అని అంటారు. అన్నరా? నేను ఆ చర్చికి వెళ్ళిన తర్వాత అప్పులు తీరాయి, నోరు మూసుకో, ఆస్తి అమ్మితే కదా అప్పులు తీరింది వాళ్ళు అంటారు. కాబట్టి అక్కడ చెప్పం. ఎక్కడ చెప్తాం? ఇక్కడ చెబుతాం. ఈ కొండ గొర్రెలన్నీ వింటాయి. ఎందుకు చెప్తున్నారు తెలుసా? అలాగైనా ఆ కెమెరా ముందు కనబడతామని. మీకు చిన్న అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. మన సహోదరుడికైనా ఒక చిన్న ఉంగరాన్ని బిడ్డకు దొడిగాడు. మన చర్చికి వచ్చే ఒక సహోదరుడు. ఆ ఉంగరం బంగారు ఉంగరం. ఎంత పరిమాణం ఉంటుంది తెలుసా? మీరు వెంట్రుకు పీకితే ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణంలో ఉన్న ఒక ఉంగరాన్ని తీశాడు. ఎంత విలువ ఉంటుంది చెప్పండి? తిప్పి కొడితే 500. ఏది కొనేటప్పుడు. రెండోసారి అమ్మాలంటే 250 పడిపోతుంది. ఆ తరుగు ఏంటంటే అంటారు కదా. ఆ ఉంగరాన్ని ఆ బిడ్డ ఆడుకుంటూ పోగొట్టుకుంది. పోగొట్టుకునేటప్పటికీ మొత్తం వెతికారు. ఎక్కడ వెతికినా కనబడలే. కొంచెం పెద్ద సైజు అయితే కనబడుతుంది, వెంట్రుక మందాలు ఉంటే ఎక్కడ కనబడుతుంది? కనబడలే. ఒక 2 గంటలు వెతికిన తర్వాత అప్పుడు భార్యాభర్తలు ఇరువురు మోకరించి ప్రార్థన చేశారు. ఎవరికి? పరలోకమందున దేవుడికి ప్రార్థన చేశారు. ఏది? 250 ఉంగరం కోసం. ప్రభువా, ఆ ఉంగరం కనుక దొరికితే ఏం చేస్తావు? ఏమైనా గొప్ప కార్యం లేదు ప్రభువా, సాక్ష్యం చెప్తా. చూసారా దేవుడికి ఎంత లాభమో? ప్రార్థన చేశారు. అనుకున్నట్టుగానే అది దొరికింది. ఒక 2 గంటల కదా దొరికింది ఆ ఉంగరం. ఎక్కడ ఉంటుంది? ఎక్కడో పడి ఉంటుంది. మొత్తాన్ని దొరికింది. మరుసటి ఆదివారం ఇక్కడికి రాలే చర్చికి. మన చర్చికి వచ్చేవాళ్ళు ఇక్కడికి రాలే. అప్పుడు ఈ అద్దాలన్నీ లేవు. స్టార్టింగ్లో బాగా ఓపెన్గా ఉండేది మనది. ఈ మధ్య వేయించాను ఇదంతా. ఈ చెట్లు లేవు. అక్కడ చేమ పోయినా సరే కనపడుతుంది నాకు. ప్రార్థన చేశాను, పాట పాడుతున్నాయి. ఇక్కడ యెహోవా నా బలం అని పాట పాడుతూ అలా చూస్తే ఆలు మగలు పిల్లలు అందరూ ఎత్తుకుని అలా గబగబా వెళ్తున్నారు. ఓహో, అలా వచ్చి ఇలా వస్తారులే చర్చికి అనుకున్నా. పాట 2-3 చరణాలు అయిపోయినా లోపలికి రాలే. అరే ఇదేంటి అని ఇలా తొంగి చూస్తే ఈ కిటికీలోంచి బస్సు ఆగింది. బస్సులో ఎక్కుతున్నారు. అక్కడ నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి? ఇంకో తమాషా చెప్తాను. ఆ చర్చి ప్రారంభమయ్యే గంట ముందు నా దగ్గరికి వచ్చారు. వచ్చి, అన్నా చేతిలో డబ్బు లేదు, ఏమనుకోకుండా 500 డబ్బు ఇస్తావా అని అన్నారు. సరేనని 500 డబ్బు ఇస్తే వెళ్ళారు. ఆ 500 డబ్బు తీసుకొని, నా డబ్బు తీసుకొని బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్ళారు? మన దగ్గరలో ఉన్నటువంటి శాల ఒకటి ఉంది, శాల. ఆ శాలకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పారు. ఇక్కడికి ఎందుకు రాలేదంటే ఇక్కడ అలాంటి వంకాయ సాక్ష్యాలన్నీ మనం అనుమతించాం. కొత్త రోడ్ చర్చిలో సాక్ష్యాలకి చోటు ఉండదు. నీ జీవితం నిజంగా మారితే సమాజంలో చెప్పు, అలా బయట వాళ్ళు తీసుకుంటా. ఇక్కడ నేను వాక్యం చెప్తా. నీ తమాషాలన్నీ చేయడానికి నాకు టైం లేదు. ఇక్కడ పరిగెత్తి వాక్యం చెప్తుంటే నా సమయం సరిపోవటం లేదు. తెలుసు, బాగా నా గురించి బాగా తెలుసు అనమాట. పొరపాటును కూడా సాక్ష్యానికి ఇవ్వడం, ఇలాంటి తోటకూర కబుర్లన్నీ ఎంకరేజ్ చేయడం తెలిసి అక్కడికి ఫోన్ చేశాడు. అయ్యగారు, ఈ విధంగా ఉంగరం పోయింది, దొరికింది,
అంటే అరే సాక్ష్యం చెప్పని ఆయన అన్నాడు. వెళ్ళారు, అక్కడికి సాక్ష్యం చెప్పారు. సాయంత్రం అడిగాను, అన్న అదేంటి అక్కడికి వెళ్తున్నారంటే, అన్న విషయం ఏంటంటే ఇక్కడ మీరు సాక్ష్యం చెప్పించడానికి ఒప్పుకోరని అక్కడ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళామన్నా అన్నారు. ఇంతకీ ఏంటి ఆ సాక్ష్యం అంటే ఈ వెంట్రుక మందారం ఉన్న ఉంగరం యొక్క చరిత్ర చెప్పారు. సాక్ష్యం అనేది ఇంతకేం చెప్పుంటారు అక్కడ? మా పిల్లకి ఉంగరం చేయించాము, ఆడుకుంటూ ఉంటే పోయింది, తర్వాత దేవుడు ప్రార్థన చేసావు, దేవుడు ఉంగరాన్ని దొరికేటట్టుగా చేశాడు. ఇందులో దేవుడికి మహిమ ఏంటి అంటే ఉంగరాలు పోయిన వాళ్ళందరికీ యేసుప్రభు పనికి వస్తాడన్నమాట. ఎందుకని? వెతికి పెట్టడానికి. కాబట్టి ఎవరికైతే ఉంగరాలు పోయాయో, కాళ్ళకి గజ్జలు పోయాయో, చెవులో దుద్దులు పోయాయో, ముక్కు పొడకలు పోయాయో, యేసుప్రభు దగ్గరికి రండి, ఆయన ఫ్రీగా రూపాయి తీసుకోకుండా వెతికి పెడుతూ ఉంటాడు. అదేనా దాని తాత్పర్యం? సాక్ష్యం అంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అన్నా దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్పొద్దా? స్వామి అది దేవుని గొప్ప కార్యం కాదు. అది 250 రూపాయలు పెద్ద విషయం కాదు. అది 2 కేజీలు బంగారు పోతే అప్పుడు ప్రార్థన చేయి, ఎవరైనా ఇస్తారేమో చూద్దాం. వెంట్రుక మందారం ఉంగరం పోతే అది దొరికితే దేవుడి కార్యమా? ఏది సాక్ష్యమో తెలియలే ఈరోజు సమాజానికి, క్రైస్తవ సమాజానికి తెలియకుండా పాత పక్షులను ఎరగా వేసి కొత్త పక్షులు పడుతున్నారు. అలా అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది, ఆ చర్చికి వెళ్తే ఏదో జరుగుతుంది, ఆ చర్చికి వెళ్తే ఏదో మహత్కార్యాలు జరుగుతున్నాయి అని వీళ్ళు చెప్పడాన్ని బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు కూడా జరుగుతుందిలే. అలా కొత్త పక్షులను పట్టడానికి పాత పక్షులను ఎరగా వేస్తున్నారు తప్ప ఇది సాక్ష్యం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమను తెచ్చేటువంటి సాక్ష్యాలు కాదు ఇవి. సభల్లో కానీ చర్చలో కానీ చెబుతున్నటువంటి సాక్ష్యాలు కాదు. చర్చిలో సాక్ష్యంగా చెప్పాల్సింది, నీ సొంత పైత్యంగా చెప్పాల్సింది చర్చిలో వాక్యం చెబుతారు. నీ సాక్ష్యం ఉంటే జీవితం మారితే సమాజంలో చెప్పు, వెళ్ళి వాళ్ళు వస్తారు చర్చికి, నేను వాక్యం చెబుతాను. ఇక్కడ నీ సాక్ష్యం ఏంటి నా తిరగడుగుతాను? ఒక పాట రాదు, ప్రార్థన చేయడం చేత కాదు, సువార్త తెలియదు, ఏ రోజు పాపాలు ఒప్పుకోలే, ఒక అలవాటు వదిలిపెట్టలే, నువ్వు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్తావు. ఇక నేను వినాలి. సారీ, దాని సాక్ష్యం అంటారు. ఇప్పుడు సాక్ష్యం అంటే ఏంటో చూద్దాం. 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో సాక్ష్యం చెప్పాలంట. ఈ ఉంగరం పోయింది, పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలా దీనికి? సారీ, నాకు పంట పండిందని చెప్పేదానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలనా? సారీ, నాకు ఉద్యోగం వచ్చిందనే దానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి కావాలనా? అక్కర్లేదే. నీకు 1000వ ర్యాంకు రావడానికి నీకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం అయితే మరి ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది? అవి కాదు సాక్ష్యాలంటే. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే శక్తి వస్తుంది, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. ఎవరికి సాక్షులై ఉంటారు? నాకు సాక్షులై ఉంటారు. మీ ఉంగరాల సాక్షులు కాదు, నాకు సాక్షులై ఉంటారు. మీ ఉద్యోగాల సాక్షులు కాదు, నాకు సాక్షులై ఉంటారు. మీ పంట పండిందని చెప్పడానికి కాదు సాక్ష్యం అంటే. నాకు సాక్షులై ఉంటారు. మీ అయ్యగారికో మీ చర్చికో సాక్షులుగా ఉండరు, మీరు నాకు సాక్షులుగా ఉంటారు. నాకు సాక్షులుగా అంటే అర్థం ఏంటి? 22వ వచనం, కాబట్టి యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరులు ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. ఏ సాక్ష్యము? ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి సాక్షి అయి ఉండడం ఆవశ్యకం. సాక్ష్యం అంటే చూసిన దాన్ని చూడని వాళ్ళకు చెప్పేదాన్ని సాక్ష్యం అంటారు. ఎంతకీ ఆ హత్య జరిగినప్పుడు నువ్వు చూసావా? నేను చూశానండి, పలానా వ్యక్తిని చంపడం నేను చూశానండి, దీన్ని సాక్ష్యం అంటాం. అవునా? ఇక్కడ సాక్ష్యం ఏంటి? ఆయన పునరుద్ధానాన్ని గూర్చినటువంటి సాక్షి అయి ఉండుట ఆవశ్యకము. యేసు తిరిగి లేచాడా? తిరిగి లేచాడండి, మేము చూసాము. ఆ రోజు యేసు పునరుద్ధానం నమ్మలే చాలామంది. కొంతమంది ఏం చేశారు తెలుసా? ఆయన లేవలే, ఆయన శిష్యులు వచ్చి మేము నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయన శరీరాన్ని దొంగలించుకుని వెళ్ళారని చెప్పారు. మత్తయి సువార్త 28 మీరు చూడండి. కొంతమంది ఏం చేశారంట? ఆ సైనికులకి బహుద్రవ్యాన్ని ఇచ్చి డబ్బు ఇచ్చి, అరే చెప్పకండి ఆయన లేచాడని చెప్పకండి, ఇదిగో డబ్బు తీసుకోండి. రాజు ఏదైనా కనుక తేడాగా ప్రవర్తిస్తే మేము చూసుకుంటాం రాజు దగ్గర.
పొలిటికల్గా మీకు ఏ ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాం, అధికారులతో మేము మాట్లాడతాం, ఇదిగో డబ్బు తీసుకోండి, ఆ మాట చెప్పకండి. ఏం చెప్తారంటే, మీరు నిద్రపోతున్నారు, అప్పుడు అపోస్తులు వచ్చారు, ఆ రాయి దూరం నుంచి యేసు శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఆయన తిరిగి లేచాడని చెప్తున్నారు. ఓకే, అర్థమైందా? అర్థమైందండి. డబ్బును తీసుకున్నారు, యేసు శరీరం ఎక్కడా? అదా, మేము నిద్రపోతున్నాం, మిమ్మల్ని నిద్రపోవడానికి కాపలా పెట్టింది. మేము నిద్రపోతున్నాం అనేది పూర్తి కాకుండా పడేరబడి పడాలి కదా ముఖం మీద. అసలు నిద్ర ఎందుకు పోయారా కదా వల్లరా అనాలి కదా. అన్న వాళ్ళు ఆయన శిష్యులు వచ్చి రాతిని దొర్లించి, మరి వెంటనే శిష్యులు అరెస్ట్ చేయాలి కదా. రాజముద్ర వేయమనేటువంటి రాతిని దొర్లించడం ఏంటి? అరెస్ట్ చేయలే. యేసు ప్రభుని ఎత్తుకొని పోయారంట, వెంటనే ఎత్తుకొని యేసుప్రభుని తీసుకొని రావాలి కదా. ఇదిగో యేసు ప్రభు తిరిగి లేవలేదు చూడని చెప్పాలి కదా, చెప్పలే. అంటే సువార్త బయటికి రాకముందే యేసుప్రభు తిరిగి లేవలేదనే అబద్ధం బయటికి వెళ్ళింది. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నటువంటి శిష్యులు బయటకు వచ్చి ఆయన తిరిగి లేచాడు, మేము సాక్ష్యం అని చెప్పవలసిన బాధ్యత అపోస్తుల మీద ఉంది. ఈ మాట చెప్తే ఏం జరుగుతుంది తెలుసా? యేసుప్రభు సిలువ మీద చంపారు, నాయకున్నే సిలువ మీద చంపితే ఆయన తిరిగి లేచాడని చెబితే వదిలిపెడతారా? యేసు ప్రభువునే దేవదోషం చేశాడని సిలువెక్కించి అత్యంత దారుణంగా చంపితే, రాజముద్ర వేస్తే, మరలా బయటకు వచ్చి యేసు ప్రభు తిరిగి లేచాడు అంటే అసలు ఆ మొదటి దానికంటే రెండవదే దారుణం కదా. మేము మా చేతులను చంపితే తిరిగి లేచాడు చెప్తారా అని వదిలిపెడతారా? దీనికి సాక్ష్యం చెప్పాలి. యేసు ప్రభు తిరిగి లేచాడు, మేము చూసాం, ఇది సాక్ష్యం అంటే. మరి మనకి అపోస్తులు చెప్పారు యేసు ప్రభు తిరిగి లేచాడని, ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు, ఆయన నమ్మితేనే మీకు రక్షణ, ఇది మనం చెప్తాం. అపోస్తులు ధృవీకరించారు, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టాడు, సమాధి చేపట్టాడు, మూడవ దినం తిరిగి లేచాడు అని అపోస్తులు రాశారు. ఇక్కడ ఆ సువార్త నమ్మితేనే మనకు రక్షణ మనం వివరించాలి. ఇది సాక్ష్యం అంటే. నేను చెప్పానా? ఆయన పునరుద్ధానాన్ని గురించి మనలో ఒకడు సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్తే 22వ వచనంలో, 8వ వచనంలో మీరు సాక్షులు అయి ఉంటారు. ఎక్కడ? యోదయ, యెరూషలేము, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులు. దేని గురించి? నా పునరుద్ధానాన్ని గురించి. ఎందుకు? నా పునరుద్ధానాన్ని ఎవరు నమ్మలే కాబట్టి మీరు సాక్షి చెప్పాలి. ఆయన లేచాడు, మేము చూసామని. ప్రభువు బ్రతకనిస్తారా? అందుకే శక్తినిస్తానన్నదే. ప్రభు ఒప్పుకోరు, కొడతారు, అందుకే పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహిస్తా అన్నది. వాళ్ళు తంతు ఉంటే భరించడానికి శక్తినిస్తా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం జరుగుతుంది? శక్తి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం నుంచి, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి. అపోస్తులు పిలిపించారంట, ఏం చేశారంట? కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేస్తారే. బాగా కొట్టారు. కొట్టిన తర్వాత ఇదిగో యేసుక్రీస్తు నామాన్ని బట్టి మాట్లాడకపోతే వదిలిపెడతాం. మాట్లాడతారా అని అన్నారు. మనమైతే అయ్యా బుద్ధి లేక మాట్లాడే మొదటిసారి, ఇంకొకసారి మా బుద్ధి ఉంటే పొరపాటును కూడా యేసు ప్రభు పేరు ఎత్తము. మనల్ని కొట్టడం అవసరమా? పెన్షన్ తీసేస్తామంటే పోలే. యేసు ప్రభుని నమ్ముకుంటే పెన్షన్ తీసేస్తామంటే అయ్యయ్య అంత మాట వద్దు. యేసు ప్రభుని వదిలిపెట్టేస్తా. ఆ పెన్షన్ తీసేస్తే ముసలిదాన్ని ముతకదాన్ని ఎలా బ్రతకాలి చెప్పు. కాబట్టి మనకి వాళ్ళకి పోలిక లేదు. మరలా ఇక్కడికి వద్దాం. వారిని కొట్టించి యేసు నామమును బట్టి బోధించకూడదని గట్టిగా ఆజ్ఞాపించి పంపించారంట. 41వ వచనం, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినం దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండరు. ఎందుకు కొట్టారు? యేసునామమును బట్టి బోధించొద్దని. వీళ్ళు ఏం చేశారంట? ప్రతిదినం, ఒకరోజు కాదంట, ప్రతిరోజు ఇంటింటా దేవాలయంలో ప్లస్ ఇంటింట్లో ఏం చేస్తున్నారంట? మానక బోధించుచు. కొట్టింది ఎందుకు? బోధించొద్దని. వీళ్ళు ఏం చేస్తున్నారు? మానకుండా బోధిస్తున్నారంట. బోధిస్తూ యేసే క్రీస్తుని ప్రకటించుచుండరు. 41వ వచనంలో, ఆ నామం కొరకు అవమానం పొందుటకు
పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి. పట్టుకొని కొరడాలతో కొడితే ఏమనుకున్నారంట? ఆ నామం కొరకు అవమానం పొందడానికి నేను పాత్రుణ్ణి. పునరుద్ధానుడైన యేసు ప్రభువును ప్రకటించడం అంటే చావడానికి సిద్ధపడడం అని అర్థం. పునరుద్ధానుడైన యేసు ప్రభువును ప్రకటించడం అంటే చావడానికి సిద్ధపడుతున్నామని అర్థం. యేసు ప్రభు పునరుద్ధానం చెందాడు అన్నప్పుడు నా మీదకి చావు వచ్చిన నేను వెనక్కి తగ్గను. కారణం ఏంటి? నేను చచ్చిన మరలా లేస్తా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచినట్టు. పునరుద్ధానం అనే దానికంటే ముందు చావు ఉంది. పునరుద్ధానుడైన యేసు ప్రభువును ప్రకటించడం అంటే ఆ యేసు ప్రభు కోసం చావుకు ఎదురెళ్ళడం, సాక్షిగా ఉండడం. అంటే ఈరోజు సాక్ష్యం అంటే నాకు అమెరికాలో వీసా వచ్చింది, దేవునికి స్తోత్రం, ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఇది సాక్ష్యం కాదు బిడ్డ, ఇది వీసా గురించి డబ్బాలు కొట్టుకుంటాం అని అర్థం. నాకు వీసా వచ్చింది, నేను అమెరికాకి వెళ్తాను అని డబ్బా కొట్టుకుంటాం అని అర్థం. ఆ నామం కొరకు అవమానం పొందడానికి పాత్రులమే. యేసు ప్రభు కోసం అవమానం పొందుతున్నామంటే ధన్యులమే అని అర్థం. ఎందుకో తెలుసా? యేసు ప్రభుని కొట్టింది ఎవరు? పాపాత్ములు. యేసు ప్రభు ఎవరు? ఒకే ఒక్క నీతిమంతుడు, ఒకే ఒక్క పరిశుద్ధుడు, సర్వలోక సృష్టికర్త, లోకరక్షకుడు. ఆ లోకరక్షకుడి కోసమని నన్ను కొడుతున్నారంటే నేను ఆయన ఇద్దరు ఒకటని అర్థం కాదా? లోకరక్షకుడిని ప్రకటిస్తున్నాను, నన్ను కొట్టారు అంటే నా భాగ్యం కాదా? గతంలో మనం తన్నులు తినుంటాం ఎక్కడో చోట. నా చిన్నతనంలో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మధ్యలో చింత చెట్టు ఉండేది. కావాలని రాయి వేయడం దాని మీద, అదో సరదా. రాయి వేయడం, ఆ తోటగల్ల ఆయన సైకిల్లో తరుముకోవడం, దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టడం. మంచి అనుభవం మాకు గతంలో. అలా దొంగతనం చేసి తన్నులు తిన్నాం చిన్నప్పుడు. ఇప్పుడు తన్నులు తింటున్నాం దొంగతనం చేసి కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువను ప్రకటించే. ఏది గొప్ప విషయం, ఏది భాగ్యం? లోకరక్షకుడైన యేసు ప్రభు కోసం మనం దెబ్బలు తింటున్నామంటే అది నా భాగ్యం. ప్రపంచం నన్ను యేసు ప్రభుని ఒకవైపు పెట్టింది కాబట్టి నన్ను కొట్టింది. లేదా ప్రపంచం నన్ను కలుపుకొని ఉంటే దాంతోపాటు నన్ను కొట్టదు కదా. ప్రపంచం నన్ను వేరు చేసిందంటే నేను యేసు ప్రభు పక్షాన ఉన్నానని అర్థం. యేసు ప్రభు పక్షాన శ్రమ అనుభవించడం ఉత్తమం, లోకంతో పాటు నరకానికి వెళ్ళే కంటే పాపం చేసే. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయాయి. తంతే సంతోషించారు. ఆ రోజు కొడితే సంతోషం వచ్చింది. ఎందుకు వచ్చింది సంతోషం? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించాడు వారిని. ఆ నామం కోసం తన్నులు తింటున్నారంటే మీ భాగ్యం అది. అక్కడి నుంచి వచ్చింది ఆనందం. మేము దొంగతనం చేసి కాదు తన్నులు తింటూ ఉన్నది, మేము వ్యభిచారం చేసి కాదు శిక్ష అనుభవిస్తూ ఉన్నది, మేము మోసం చేసి కాదు నిందను అనుభవిస్తూ ఉన్నది. లోకరక్షకుడైన యేసు ప్రభు వారిని ప్రకటించి శిక్ష అనుభవిస్తున్నాం, ఇది మా భాగ్యం అని పరిశుద్ధాత్మ దేవుడు చెబితే సంతోషం వచ్చిందట. ఇది పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని ఇవ్వడం అంటే. కొడుతూ ఉన్నప్పుడు లోపల నుంచి ఆనందం వచ్చింది. అదే మానవులమై ఉంటే, మానవ శక్తి సామర్థ్యాలతో అయితే కొట్టినప్పుడు బాధ అనిపించుండో, మదన పడిపోయి ఉండే వాళ్ళం, కుమిలిపోయే వాళ్ళవి అయ్యో అనిపించుండో. పరిశుద్ధాత్మ దేవుని శక్తి కాబట్టి వాళ్ళు కొడుతూ ఉన్న దేనికి కొడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీరు యేసు ప్రభువును ప్రకటిస్తున్నారు కాబట్టి కొడుతున్నారు, మీరు దొంగతనం చేశారని కాదు. కాబట్టి గంతులు వేయండి. ఇదే మాట యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడండి. యేసు ప్రభు చెప్పిన మాట యథాతథంగా వారి జీవితంలో నెరవేరింది చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తను హింసించరి నా నామము నిమిత్తం. నన్ను బట్టి మిమ్మల్ని హింసిస్తే, చెడ్డ మాటలల్లా పలికి మీ మీద శిక్షను తీసుకుని వస్తే మీరు సంతోషించి ఆనందించండి అన్నాడు యేసు ప్రభు, బోధించాడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే వాళ్ళది చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మాటని మన జీవితంలో నెరవేర్పులోనే తీసుకుని వస్తాడు. అదే పరిశుద్ధాత్మ లేకపోతే సువార్తకు వెళ్ళాం, ఎవరో తిట్టారు, కొట్టారు, ఇంటికి వచ్చి ప్రభువా ఏదో అనుకున్నాను కానీ, ఏదో నీ కోసం చేద్దాం అనుకున్నాను కానీ ఎంత పని చేస్తాను నేను అనుకోలేదు ప్రభువా, పోయి ఆ తాగుడుపోతాడు చేత ఎన్ని మాటలు అనిపించావు ప్రభువా, లేదు ఇక నేను పోను ప్రభువా,
ఎంత అవమానం ప్రభువా. పరిశుద్ధాత్మ ఉండి ఉంటే నన్ను తిట్టింది త్రాగుడు పోతాడు, నన్ను తిట్టింది పేకాటాడేవాడు, నన్ను తిట్టింది వ్యభిచారి నన్ను తిట్టాడంటే నాకు ఘనత కదా. వ్యభిచారి వచ్చి నా భుజం మీద చేసి ఎరమామ బాగుండావంటే అది అవమానం. వ్యభిచారి వచ్చి బయటకు వెళ్ళి ఇక్కడి నుంచి అంటే నేను వాడు ఒకటి కాదని అర్థమైంది. ప్రభా థ్యాంక్ యూ, ఒకప్పుడు నేను కూడా వ్యభిచారం చేస్తూ బ్రతికేవాడిని, ఈరోజు వ్యభిచారం నన్ను బయటికి వెళ్ళరా అంటున్నారంటే నేను మారిపోయానని వాడికి కూడా అర్థమైంది. ప్రభువా థ్యాంక్ యూ, ఇంత ఉన్నతమైన జీవన విధానంలోనికి నన్ను తీసుకుని వచ్చారు. ఒకప్పుడు దేవుడు దైవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాను, ఈరోజు దేవుణ్ణి మోసుకుంటూ మీ సువార్తను మోసుకుంటూ సమాజంలోకి వెళ్ళేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించారు. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తాం ఎప్పుడు పరిశుద్ధాత్మయుడు ఉంటే. పరిశుద్ధాత్మ లేకపోతే ప్రభువా ఎంత పద్ధతిగా బ్రతికేదాన్ని, ఎంత గౌరవంగా బ్రతికేదాన్ని. నాకు వచ్చి 14 ఊర్లలో అడుగు చూడు, ఎంత మంచిదాన్ని అంటారు, ఎంత మంచిగా అంటారు. అలాంటి నన్ను ఒక తాగుడుపోతాడు చేత తిట్టించేది. ప్రభువా వద్దు ప్రభువా, ఇక అయిపోయింది. నేను ఆధార చర్చికి వెళ్తాను, చర్చిలో మోకరిస్తాను, సువార్త అంటే వద్దు ప్రభువా, అవమానం చాలు అని అంటాం. తేడా అర్థమైందా? నేను ప్రారంభంలో ప్రకటించడం దగ్గర నుంచి ఈ రోజు వరకు 100 మంది ఎదురు కూర్చుంటే 2 వచ్చి మంచి అంటారు అన్న బాగా చెప్పే వాక్యం అని. మిగతా 98 మంది ఏమంటారు తెలుసా, నీకు అవసరమా అంటారు. అనిన దానికి డబుల్ చెప్తా మరలా నెక్స్ట్ ప్రసంగం. ఎందుకో తెలుసా, నేను ఏం ప్రకటిస్తున్నానో నాకు తెలుసు, వాళ్ళు దేన్ని నమ్ముతున్నారో వాళ్ళకి తెలియదు. అపోస్తలులు ఎందుకు కొట్టించుకున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎందుకు కొట్టారో వాళ్ళకు కూడా తెలియదు పాపం. వాళ్ళు కొట్టి యేసు ప్రభునామంలో బోధించకూడదని చెప్తే చెప్పిన దానికి డబుల్ బోధించారు, ప్రతిరోజు మానకుండా బోధించారు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి అంటే కొడుతూ ఉన్నా సరే సాక్ష్యం అన్నది అయిపోదు, అలాగే ఉంటుంది సాక్ష్యం. కొట్టినా సరే మరలా ప్రకటిస్తాం, అదే సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే ఏంటి, 4 తన్నులు అంతే సైలెంట్గా ఉండడం సాక్ష్యం అంటారా? కాదు. నువ్వు కొట్టు చంపు, యేసు ప్రభు తిరిగి లేచాడు నేను చూశాను, నువ్వు నమ్మితేనమో లేకపోతే లేదు, ఆయన తిరిగి లేచాడు నేను చెబుతాను అంతే. నేను విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేను, అది సాక్ష్యం అంటే. చూడండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 17వ వచనం నుంచి, ఆయనను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరే. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదో బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించరి. అందుకు పేతురును యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చరే. ఇదిగా సాక్ష్యం అంటే. చర్చికి వెళ్తావా, పెన్షన్ తీసేస్తావంటే తీసుకోపో. పెన్షన్ తీస్తావా, ప్రాణం తీసినా వదిలిపెట్టిన యేసు ప్రభువునే. పెన్షన్ కాదు, నా ప్రాణం పోయిన యేసు ప్రభువుని వదిలిపెట్టిన, ఎందుకంటే నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. నీ పెన్షన్ అంతా నా వెంట్రుగా అనాల్సింది పోగొట్టి అన్న అంత మాట అనొద్దన్నా, నేను పోలేదన్నా, ఈ పనికి పాలని తీసుకుని వెళ్ళింది, నేను ముందు చర్చికి రానన్నా, ఇదే ఊరికే ఛార్జ్ లేకుండా ఎక్కించుకుంటున్నా అంటే ఎక్కిపోయాను అంతే. నేను చర్చికి పోలే. చూడు మా ఇంట్లో అన్ని ఫోటోలు అలాగే ఉన్నాయి. చేవ వచ్చిన భక్తి అంటారు. ఉంటే అటైనా ఉండి ఇటైనా ఉండి, ఏంటి 2 నాటకాలు ఏంటి? అటైనా ఉండు, ఇబ్బంది ఏమీ లేదు, లేదా ఇటైనారా. పెన్షన్ తీసేస్తామనే పదం పూర్తి కాకముందే అన్న అనొద్దా, ఆ మాట అనొద్దా అన్న, నీకు దండం పెడతా స్వామి, ముసలిదాన్ని ఎట్ట బతకాల, ఇక్కడ బతుకుతావు ఓకే, చచ్చిన తర్వాత ముసలిదాన్ని ఎట్ట బతకాలన్నావు కదా. ముసలిదాన్ని అంటే అర్థం ఏంటో తెలుసా, దగ్గరలో పోతావని. దగ్గరలో పోతే ఎక్కడ పోతావు? ముసలిదాన్ని అన్నప్పుడు దగ్గరలో పోతానని అర్థం. మరి దగ్గరలో పోయేదానికి పెన్షన్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? దగ్గరలో పోతున్నావు. పోనీ 80 సంవత్సరాలు ఉన్నాయా? ఇంకా లేవు. 8 ఏళ్ళు కూడా ఉంటావు అనేది తెలియదు. మరి ఉంటే ఏంటి, పోతే ఏంటి పెన్షన్? పోనీ దేవుని దగ్గరికి పోదాం. ఇలాంటి చూపు ఉంటుందా? ఎక్కల సువార్త మనకి, అర్థం కాల సువార్త మనకి. పెన్షన్ కాదు, ప్రాణం తీసిన యేసుని వదిలిపెట్టను. మీ మాట వినడం న్యాయమా, దేవుని మాట వినడం న్యాయం? మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేమని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? అదే పేతురు యేసు ప్రభువుని అరెస్ట్ చేస్తే పారిపోయాడు, దాక్కున్నప్పుడు వచ్చి, నువ్వు పేతురు కదా, నేను పేతురుని కాదు, యేసు ప్రభువుతో పాటు ఉన్నావు కదా. లేదు నేను యేసు ప్రభువుతో పాటు లేను, నువ్వు పేతురువే, నువ్వు గలిలే కదా మీద. కాదు ఒట్టు దేవుని సాక్షి, యేసు ప్రభువుకి నాకు సంబంధం లేదు. అప్పుడు కోడి కూసింది, వెక్కి ఏడ్చాడు, సంతాపడ్డాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అదే పేతురు నిలవబడి అంటున్నాడు, మీ మాట వినమంటారా, దేవుడి మాట వినమంటారా?
వాళ్ళే సిలువెక్కించిన యేసు ప్రభుని, తేడా వస్తే పేతురు కూడా సిలువెక్కిస్తారు. సిలువెక్కించినా సరే ఆయన తిరిగి లేచాడు, నేను చూశాను. నువ్వు నన్ను చంపినా సరే మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక ఉండలేం. ఇది కదా పరిశుద్ధాత్మ దేవుని శక్తి అంటే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని పేరు పెట్టుకుంటున్నాం, చర్చ అంతా కసు ఊడ్చినట్టు ఊడుస్తున్నావు, దొర్లి. నాకు తెలిసి అంటోళ్ళంత ఆరాధన కసు ఊడ్చకుండా పెట్టుకోవాలా, అంతేనా? కసు ఊడ్చిన తర్వాత వీళ్ళు దొర్లుతున్నారు కాదు, కసు ఊడ్చకముందు ఆరాధన కార్యక్రమం పెట్టుకుంటే చీపురుతో పని లేకుండా వీళ్ళే మొత్తం అంతా ఊడ్చేస్తారు. ఆ తర్వాత హాయిగా అందరు కూర్చోవచ్చు. అక్కడ కూడా తెలివి పనిచేది వీళ్ళకి. మంచి బట్టలు వేసుకొని వస్తారు, ఆరాధన పేరుతో లేస్తారు, మొత్తం మురికి బట్టలు అయిపోతాయి. అపోస్తులు దొర్లేరు అలా? అపోస్తులు ఇలా దొర్లి ఉంటే సువార్త వస్తుంది మన దగ్గరికి? అపోస్తులు కింద పడి దొరికితే కాదు సువార్త వచ్చింది. అపోస్తులు చేతులు పగిలిపోయినట్టుగా చప్పట్లో డబా డబా కొడితే కాదు వచ్చింది. రక్షణ అలా రాలే. సర్వలోకానికి, సర్వ సృష్టికి ప్రాణాలను అడ్డుపెట్టి వెళ్ళారు. మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పి తీరుతామని. మీకు ఒక మాట చెప్పమంటారా? ఆదివారం ప్రార్థన అయిపోయి పాటలు అయిపోయి ఆరాధన అన్నప్పుడే వస్తుంది పరిశుద్ధాత్మీయుడు వీళ్ళకి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మీయుడు వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకుంటాడు. 10:30 ట్రైన్ దిగుతాడు ఆయన. అలా ఒక పాట అర్థం వచ్చేటప్పుడు టపీమని వాళ్ళ మీద వాళ్తాడు. వీళ్ళు లబలబా డబడబా అని కింద పడి దొర్లి ఏంటంటే చేసి మరలా అర్ధగంటకి టపీమని పోతాడు. ఇంక అందరు లేచి కూర్చోండి, అందరు లేచి కూర్చుందాం, ప్రార్థన చేస్తున్నాను. కానీ పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు, ఇక ఉండడు. ఇక ఎందుకని? అయ్యగారు మైకులో చెప్పాడు కదా, లేకపోతే కొడతాడని. పరిశుద్ధాత్ముడు వస్తే అయ్యగారు మైకులో ఇక చాలు అందరు మీ ప్లేస్లోకి రండి అనగానే నేరుగా లేచి అక్కడికి వస్తారు. మీకు అర్థం కాలే? పరిశుద్ధాత్ముడు వచ్చాడు, సరే పూర్తిగా అనుభవించు, 12 దాకా దూరం, ఇబ్బంది ఏంటి? అర్ధగంట తర్వాత అయ్యగారు ఏం చేస్తారు? పాటని స్లో చేస్తాడు. పాటని స్లో చేస్తున్నాడంటే అర్థం ఏమని? పరిశుద్ధాత్మంతా జంప్ ఉండకూడదు. ఇంకా పాట స్పీడ్ తగ్గింది, డ్రమ్స్ స్పీడ్ తగ్గాయంటే అర్థం ఏమని? మర్యాదగా నార్మల్గా ఉండి, లేకపోతే మైక్ తీసుకొని కొడతాను. పాట స్లో అవుతుంది గుర్తుందిగా, కాబట్టి చప్పట్లు స్లో కావాలి, దొరలడం స్లో కావాలి, నిదానంగా లేచి మొత్తం అన్ని సరి చేసుకొని మీ ప్లేస్లోకి రావాలి. అర్థమైందా? అది దాని కోడ్. కాబట్టి ఆ పరిశుద్ధాత్మదేవుడు కూడా బాగా ఐడియా అనమాట. మా పాస్టర్ గారు అసలు మంచోడు కాదు, చర్చిలో అలా ఉంటాయి, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భార్యని జుట్టు పట్టుకొని కొడతాడు, కిరాతకుడు, మమ్మల్ని కూడా కొడతాడని ఆ పరిశుద్ధాత్మదేవుడు పాట ఎప్పుడైతే స్లో అయిందో అప్పుడే టంగ్ అని వెలుగుతుంది. ఇక్కడ రిసీవర్ ఉంటుంది, టంగ్ 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 అంటుంది అనమాట. పాట స్లో అవుతుంది, ఓకే, అందరూ ఏం చేస్తారు? దొరలో ఆపేసేయండి, సెట్ రైట్, అందరూ వచ్చి మరలా అక్కడ నిలబడుకుంటే చిన్న ప్రార్థన చేసి ఇక దశమ భాగం కోసం అని ఒక 20 నిమిషాలు వాక్యం చెప్తాడు. దేనికోసం వాక్యము? మనం ఖచ్చితంగా దశమ భాగం ఇచ్చి తీరాలి అనేదానికి 20 నిమిషాలు వాక్యం చెప్తాడు. తర్వాత భోజనం. అపోస్తులు కింద పడి దొర్లితే కదా సువార్త వచ్చింది. అపోస్తులు చప్పట్లు కొడితే కదా సువార్త వచ్చింది. అపోస్తులు కేకలు వేస్తే కదా సువార్త వచ్చింది. అపోస్తులు తన్నులు తింటే సువార్త వచ్చింది. అపోస్తులు ప్రాణాలను అడ్డు పెడితే సువార్త వచ్చింది. అపోస్తుడైన తోమా చెన్నైకి వచ్చాడు. చెన్నైకి వస్తే బల్లితో పొడిసి ఆ వ్యక్తిని విసిరి కొలువులో వేశారు. బల్లితో పొడిచారు, గిలగిల కొట్టుకుంటూ ఉంటే ఆ వ్యక్తిని ఎత్తి కొలిమిలో విసిరేశారు, మండుతున్న కొలిమిలో. అలా సువార్త వచ్చింది భారతదేశానికి. ఆదివారం వెళ్ళి చప్పట్లోటి కింద పడి దొర్లి మరలా మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఇక ఈ 6 రోజులు పరిశుద్ధాత్మీయుడు టచ్ కూడా చేయడం వల్ల అసలు కుళాయి దగ్గర కొట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మీయుడు రాడు. పొలంలో పని చేయకుండా దొంగతనంగా చెట్టు చాటును దాక్కుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మీయుడు రాడు. నోటుకు వచ్చిన అబద్ధాలని మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మీయుడు రాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో ఊగుతుంటారో తూగుతుంటారో వారి వ్యక్తిగత జీవితాన్ని చూడండి, వాళ్ళ కుటుంబ జీవితాన్ని చూడండి, ఎన్ని రకాల దరిద్రాలు ఉంటాయి చూడండి. అప్పుడల్లా పరిశుద్ధాత్మీయుడు రాడు. ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మీయుడు రాడు. ఎప్పుడు వస్తాడు? మరలా ఆదివారం పాటలు అయిపోయిన తర్వాత ఈ డ్రమ్స్ ఎప్పుడైతే స్పీడ్ పెరుగుతాయో అప్పుడు దిగుతాడు పరిశుద్ధాత్మదేవుడు. అంటే అర్ధగంట పరిశుద్ధాత్మదేవుడు మనకు వచ్చేది. అర్ధగంట పరిశుద్ధాత్మదేవుడు సువార్తకు పనికిరాడు, దొరలడానికి పనికి వస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు ఒకసారి వచ్చాడు అంటే ముద్ర చెరిగిపోతుందా? మీరు ఎప్పుడైనా పచ్చబొట్టు వేయించుకోండి,
అంటే వేయించుకోవద్దు, అర్థం కావడానికి చెప్తున్నా. పచ్చబొట్టు వేయించుకుంటే అరే తప్పుపోయింది, తలకట్టు తప్పుపోయింది అన్న కొట్టే అంటే కొట్టేస్తాడా? అన్న తలకట్టు ఇలా కాదు ఇలా రావాలి, ఇది కొట్టేసి ఇంకో తలకట్టు పెట్టన్నా అంటే కుదరదు, అయిపోయింది అంతే. ఇక నువ్వు చచ్చి నీ శరీరం చీకిపోయినా సరే అది అలాగే ఉంటుంది. నీ శరీరం కుళ్ళిపోతే పూర్తిగా అప్పుడు పోతుంది. అంతకుముందు తలకట్టు కూడా చెరపలేవు. చెరపాలి అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, లేజర్ టెక్నాలజీ అని. చాలా ఖర్చు పెట్టాలి. పచ్చబట్టు పడిపించుకోవడానికి 50 రూపాయలు, ఆ పచ్చబట్టు తీసివేసుకోవడానికి 50,000. పచ్చబట్టు చెరపొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ముద్ర అన్నప్పుడు ముద్ర పోతుందా? పోదు కదా. కానీ మనం పెంతుకోస్తాళ్ళకి మిగిలిన 6 రోజులు పరిశుద్ధాత్మ దేవుడు రాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు కుళాయి దగ్గర గొడవ చేస్తున్నప్పుడు వస్తే బాగుండేది, రాడే. అబద్ధాలు చెప్పేటప్పుడు రాడే. ఇంట్లో భార్యాభర్తలు కీచులాడుకునేటప్పుడు రాడే. ఎప్పుడు వస్తాడు? ఆరాధన అని చిన్నగా స్లో అయ్యేటప్పుడు లైట్గా స్టార్ట్ అవుతూ ఉంటాడు ఆయన. ఇక మనం ఎగరాలి, ఇక మనం పదరాలి, కమాన్ గెట్ రెడీ. ఆయన డ్రమ్స్ కొంచెం స్పీడ్ పెంచుతూ ఉంటాడు. కమాన్ పరిశుద్ధాత్ముడు ఇంకా రావట్లే, ఇంకా స్పీడు, ఇంకా అలా స్పీడ్ అందుకునేటప్పటికి ఒక్కసారి దూకుతాడు. ఇంకా ఆయన ఇక ఇక్కడి నుంచి చెంగుమని ఆ చివరికి వెళ్ళి గోడ తగులుకొని ఇక్కడ. నేను నా బాధను వ్యక్తీకరిస్తున్నా. అపోస్తలులకి శక్తినిచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఈరోజు సంఘాల్లో కింద పడి దొర్లేటట్టుగా చేస్తున్న ఈ భ్రష్టాత్ముడు ఎవరు? తేడా తెలీదా? బైబిల్ చదవరా? ఈ నామాన్ని బట్టి బోధించకూడదని కొడితే ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి యోగ్యులమనించి సంతోషంగా తిరిగి వచ్చే బోధించకూడదంటే మానకుండా బోధించడం ప్రారంభించారు. అది పరిశుద్ధాత్మీయుడు అంటే. పరిశుద్ధాత్మీయుడు వస్తే వారి మానవ శక్తి సామర్థ్యాలు కాకుండా దేవుడు నడిపించాడు వాళ్ళని. నిన్ను బట్టి మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలము. ఆ రోజే డిసైడ్ అయ్యారు, మేము చచ్చిపోయిన వాళ్ళము. ఆల్రెడీ చచ్చిపోయాం. నువ్వు కొడితే ఎంత, చంపితే ఎంత, నరికితే ఎంత, ఆల్రెడీ చచ్చిపోయామండి యేసు ప్రభులో. నన్ను నరికి చంపుతావా? నా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడు నేను చూశాను, ఆయన తిరిగి లేచింది నేను చూస్తే నేను కూడా తిరిగి లేస్తాను. చంపితే చంపుకో, బ్రతికిన నాళ్ళు యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్తా. నువ్వు చెప్పొద్దన్నా చెప్తా, చంపినా చెప్తా. ఎక్కడి నుంచి వచ్చింది తెగింపు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యము? ఇంత నిశ్చయత, భరోసా ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆదివారం దొరలడానికి దొర్లితేగా సువార్త వచ్చింది. ప్రాణాలను అడ్డు పెడితే సువార్త వచ్చింది. అపోస్తలుడైన తోమా ఎలా చచ్చిపోయాడు? అపోస్తలుడైన పేతురు ఎలా చనిపోయాడు? అపోస్తలుడైన పౌలు ఎలా చనిపోయాడు? అపోస్తలు ఎలా చనిపోయారు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బట్టి మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన వారము. చచ్చిపోయిన వాళ్ళు ధన్యులు, మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు చర్చికి ఎందుకు వస్తున్నారు? చచ్చిపోతామేమో అని వస్తున్నారు. వాళ్ళ స్వార్థ ప్రకటించారు, ఆల్రెడీ చనిపోయాం, నరికితే నరకు, చంపితే చంపు. బ్రతికిన నాళ్ళు ఏం చేస్తాం? సువార్త చేస్తాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని వాళ్ళు సువార్త ప్రకటిస్తే మనము పాస్టర్ గారండి రాత్రి కల వచ్చిందండి. ఏమని వచ్చింది తల్లి? చచ్చిపోయినట్టు కల వచ్చింది. నిజంగా చచ్చిపోలేవిడా? చచ్చిపోయినట్టు కల వచ్చిందంట, అందుకని నేను ప్రార్థన చేయాలంట. నా సలహా ఏంటంటే నువ్వు నిద్రపోవద్దు, కలలు రావు. నువ్వు నిద్రపోయావు కాబట్టే కల వచ్చింది నీకు. అలా నిద్రపోకుండా మేలుకో, ఎందుకు కల వచ్చో చూద్దాం. ఇంకొంతమంది వీళ్ళు చచ్చిపోయినట్టు కాదంట, చచ్చిపోయిన వాళ్ళు కళ్ళ వస్తున్నారంట. ఇలాంటి విన్నప్పుడు విచిత్రంగా అనిపిస్తాయి. ఇదేం క్రైస్తవం రా నాయన? చచ్చిపోయిన వాళ్ళంట కళ్ళ వస్తున్నారంట. మా నాన్న చనిపోయాడు, మొన్న మా నాన్న కళ్ళ వచ్చాడు. హృదయం అంతా సంతోషంగా అనిపించింది, మరలా మా నాన్న ముఖం కనిపించింది నాకనే. మీకు మాత్రం భయం అనిపిస్తుంది కదా? నిజం. మా చెల్లెలు నా కళ్ళ వచ్చిందనుకో, సంతోషం మనసంతా. నా చెల్లెల్ని మరొకసారి చూశాను అంటే మైండ్ జ్ఞాపకం తెచ్చుకుందాం. నా మెదడు అనేది ఆ పొరల్లో నిగూఢంగా ఉన్నటువంటి జ్ఞాపకాన్ని బయటికి తీసి నా చెల్లెలు ముఖాన్ని మరలా నాకు చూపించింది. దేవా స్తోత్రం నాయన, నా చెల్లెలు నాకు అనిపించింది. మీకేమనిపిస్తుంది? అన్నా చచ్చిపోయిన వాళ్ళు గుర్తొస్తున్నారన్నా, చచ్చిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారన్నా. నువ్వు మనిషివే కాదు, నా తెలియగడుతాను. వాళ్ళ మీద ప్రేమ లేదు. బీరువాలో ఒక బ్యాగ్ ఉంది నాది. ఆ బ్యాగులో నా చెల్లెలు తల మీద ఉన్న వెంట్రుకలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి.
హాస్పిటల్లో ఉన్నప్పుడు అవన్నీ చిక్కుబట్టాయి. ఒక వారం పాటు అలా స్పృహలో లేకుండా ఉంటే, అలా చిక్కుబట్టిపోతే ఇక దువ్వడానికి రాకపోతే మొత్తం అన్నీ కత్తిరించారు వెంట్రుకలు. ఇన్ని మొత్తం ఆ వెంట్రుకలు తీసుకొని ప్యాక్ చేసుకొని నా బీరువాలో లోపల జాగ్రత్త పెట్టుకున్నాను. నాకు భయం కదా, నా చెల్లెలంటే ప్రేమ. అవి నా చెల్లెలు వెంట్రుకలు, అవే మిగిలాయి జ్ఞాపకార్థంగా. అలా పెట్టుకున్నాను, బీరువాలో ఉన్నాయి. మీరు ఎక్కడ పెడతారు? చచ్చిపోగానే మంచం బయటికి తీసుకురా, దుప్పటి బయటికి తీసుకురా, అన్ని బయటికి తీసుకురా. మరలా ముక్కు పొడుగులు కమ్మలు బయటికి తీసుకురారు. ముక్కు పొడుగులు కమ్మలు ఆభరణాలు ఉంటాయి, అవి తీసుకురారు బయటికి. ఏం తీసుకొస్తారు? మాసిపోయేటివి, చినిగిపోయేటివి, అరిగిపోయేటివి తీసుకొచ్చి వాటిని దూరంగా కాలుస్తారనమాట. గజ్జలు కాల్చకూడదు, బంగారు కాల్చకూడదు, ఉంగరాలు కాల్చకూడదు. మరలా పట్టు చీరలు కాల్చరు, ముతక చీరలు కాలుస్తారు. నా చెల్లెలకు సంబంధించిన జ్ఞాపకాన్ని అక్కడ పెట్టుకున్నా. ఎందుకో తెలుసా? నాకు భయం లేదు చనిపోయిన వాళ్ళంటే. నా చెల్లెలంటే ప్రేమ, జ్ఞాపకార్థంగా పెట్టుకున్నా. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వెళ్తే నరకానికి వెళ్ళాలి, లేదా దేవుని దగ్గరికి వెళ్ళాలి. నా చెల్లెలు ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు మా నాన్నకు పరిచయం చేసింది నా చెల్లెలే. మా ఊరిలో మొట్టమొదటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రస్తావన రావడానికి కారణమే నా చెల్లెలు. మా ఊరిలో ఉన్న శ్మశానంలో మొట్టమొదటి క్రైస్తవ సమాధి నా చెల్లెలదే. ఈరోజు నేను సేవకుడిగా ఎంతమందికి వాక్యం చెప్పడానికి కారణమే నా చెల్లెలు వేసిన బీజాలు, విత్తనాలు. అలాంటి నా చెల్లెలు నా దేవునితో పాటు ఉంది. నా చెల్లెలు జ్ఞాపకార్థంగా అక్కడ పెట్టుకున్నాను. చర్చికి వచ్చి అంటారు, అన్న చచ్చిపోయిన మా అత్త కళ్ళలో వస్తుందన్న, మా అమ్మ కళ్ళలో. అంటే మీ అమ్మ కళ్ళ రావద్దా? మీ నాన్న కళ్ళలో రావద్దా? అంత దరిద్రుడా నువ్వు? నాన్న కళ్ళ వస్తే సంతోషం కదా, అమ్మ కళ్ళ వస్తే సంతోషం కదా. నాకైతే ఆనందం అనిపిస్తుంది. మా నాన్న మరొకసారి జ్ఞాపకానికి వచ్చారు, మా చెల్లి మరొకసారి జ్ఞాపకం, థ్యాంక్ యూ లార్డ్ అనిపిస్తుంది. హృదయం ఆనందంగా అనిపిస్తుంది. ఏదో రాత్రి అంతా నా చెల్లెలతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది ఉదయాన్నే లేచి నాకు. కానీ నా చర్చికి వచ్చేవాళ్ళు, అన్న మా అత్త కనపడుతుందన్న, ఆ అత్తకు నువ్వు పెట్టకుండా చంపావు కాబట్టి ఇప్పుడు భయపడి చూస్తున్నావు. అదే అత్తను ప్రేమించుంటే ఎంత బాగున్నావా అని ఆయన అడుగుండేదాన్ని కల్లో. ఆ మధ్య ఓ ప్రాంతానికి వెళ్తే అత్తని కోడలు స్నానం చేయించింది. ఎలానో తెలుసా? మంచంలో పడుకోండి అత్త ఇలా వంగిపోయింది, ఇలా వంగిపోయింది. ముసలావిడ ఇలా రెట్టబట్టుకొని రా అని గబగబగబా లాక్కుంటూ వచ్చింది. ఎక్కడికి? ఆ గుడిసెలో నుంచి ఈ కుళాయి దగ్గరికి లాక్కొని వచ్చి, ఆ కుళాయి గచ్చు ఉంటుంది కదా, ఆ గచ్చు మీద 2 చేతులు ఇలా పెట్టమంది. ఇలా 2 చేతులు పెట్టి ఇలా వంగింది ఆవిడ. ఒక బిందె నీళ్ళు ఎత్తి దబదబదబ గుమ్మరించింది. ఇక అయిపోయింది స్నానం. అలాంటి ఉత్తమమైన కోడలు కాబట్టి ఆ అత్త వచ్చి నీకే పట్టిందని భయపడి చూస్తున్నావు. అదే ప్రేమించుంటే, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతులోంచి తిరిగి లేచాడు, నేను చూశాను, నేను చచ్చినా తిరిగి లేస్తాను. ఎందుకంటే నాకు కళ్ళారా చూశాను దాన్ని. నీకు నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే నువ్వు చచ్చిన తర్వాత నువ్వు కూడా లేస్తావు కదా. చచ్చిన తర్వాత తిరిగి లేస్తానన్నప్పుడు భయం ఎందుకు? వాడు కొడితే ఏంటి, నరికితే ఏంటి? ఒక గోధుమ విత్తనాన్ని భూమిలో పెట్టి నీళ్లు పోసావనుకో, ఏమవుతుంది? 3వ రోజు మొలకొస్తుంది. నువ్వు విత్తనానివా గులకరాయివా? గులకరాయి మొలవదు, విత్తనం మొలుస్తుంది. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు, నేను చూశాను అన్నటువంటి పేతురు నిలవబడి అంటున్నాడు, నీ మాట వినాలా దేవుడి మాట వినాలనా? మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేవు, నువ్వు కొట్టినా చంపినా అని ధైర్యంగా మాట్లాడుతున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని కూర్చున్నటువంటి ఆ ప్రేమని కుమ్మరించారు లోపల. అక్కడి నుంచి శక్తి వచ్చింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆదివారం చర్చలో దొరుకుతున్నారు, మిగిలిన 6 రోజులు సమాజంలో తలకిందులుగా బతుకుతున్నారు. సిగ్గుచేటు. బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వేరే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు వేరే. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు మీరు శక్తిని పొందుతారు అని అన్నాడు యేసు ప్రభు. తర్వాత ఏమన్నాడు తెలుసా? 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ఇస్తానో అప్పుడు మీరు ఇక్కడేమో చర్చి కట్టుకొని ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి అందరూ లేచి నిలబడి కేకలేసి గంతులేసి కింద పడి దొర్లి పరిశుద్ధాత్మ వచ్చి అని చెప్పరు. మీరు ఏం చేస్తారు? యోదయలోను యెరూషలేములోను సమరయలోను భూదిగంతాల వరకు మొత్తం అంచుల వరకు నా గురించి సాక్షులై ఉంటారు అని చెప్పాడు యేసు ప్రభు. యోదయ దేశం ఏంటి? ఇంతకీ యేసు ప్రభు సిలువెక్కించినటువంటి దేశం.
యెరూషలేము ఏంటి ఇంతకీ? యేసు ప్రభువుని సిలువ ఎక్కించినటువంటి స్థలం. నన్ను ఎక్కడ సిలువ ఎక్కించారో అక్కడే మీరు నా సిలువ మరణం గురించి, నా పునరుద్ధానం గురించి చెబుతారు. ఎక్కడ నన్ను చంపారో అక్కడ నేను లేచానని చెప్తారు, మీరు సాక్షులై ఉంటారు. నంబర్ 2, సమరయలోను, సమరయ అంటే మతభ్రష్టులు, సంకర జాతి. అటు దేవుని నమ్ముతారు, అటు విగ్రహాలను కూడా ఆరాధిస్తారు. అలాంటి మతభ్రష్టులు అక్కడ కూడా నాకు సాక్షులై ఉంటారు. తర్వాత భూదిగంతలు, భూమి కొనల వరకు వెళ్తారు, నన్ను పట్టుకొని నన్ను మోసుకొని వెళ్తారు. యేసు ప్రభు అపోస్తులు 12 మందిని వెనకాల వేసుకొని ఆయన ముందు నడిచి వెళ్తూ ఉంటే అపోస్తులు వెనకాలనే వెళ్ళేవాళ్ళు. ముందు యేసు ప్రభు, వెనకాల అపోస్తులు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ముందు యేసు ప్రభు లేడు, లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, బయట అపోస్తులు వెళ్తున్నారు. వెళ్తూ ఉన్నది వీళ్ళు కాదు, వీళ్ళని తీసుకుని వెళ్తూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. తేడా అర్థమవుతుందా? యేసు ప్రభు ఉన్నప్పుడు సిలువ వేయబడక ముందు యేసు ప్రభు ముందు వెళ్తూ ఉంటే అపోస్తులు వెనకాల వెళ్ళేవాళ్ళు. యేసు ప్రభు బోధించేవాడు, వీళ్ళు ఆయనకు పరిచర్య చేసేవాళ్ళు. యేసు ప్రభు ప్లాన్ చేయంటే వీళ్ళు చేసేవాళ్ళు, అంతే. యేసు ప్రభు అద్భుతం చేస్తే వడ్డించమంటే వడ్డించేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు లేడు, ముందు లోపల పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వీళ్ళు మాట్లాడుతున్నారు, ఒక్కొక్కడు ఒక్కో యేసు ప్రభు అయ్యారు. వీళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరిని బట్టి? లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని వెంట పెట్టుకొని యోదయ ప్రాంతం అంతా, సమరయ ప్రాంతం అంతా, గలిలయ ప్రాంతం అంతా తిరిగాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత వీళ్ళని యోదయ, సమరయ, భూదిగంతాల వరకు తీసుకుని వెళ్ళాడు. మొత్తం ప్రపంచం తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు మాత్రం ఆ ప్రాంతాలే తిప్పాడు, కొన్ని ప్రాంతాలే తిప్పాడు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తే వీళ్ళు సర్వ ప్రపంచానికి వెళ్ళారు. అపోస్తుడైన తోమ భారతదేశానికి వచ్చాడు. అపోస్తుడైన పౌలు యెరూషలేము నుంచి రోమాకు వెళ్ళి రోమాలో హతసాక్షి అయ్యాడు. దేశాలు వెళ్ళారు వాళ్ళు యేసు ప్రభు శిలువను మోసుకుంటూ. అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి అంటే. యేసు ప్రభు బయట ఉండేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చాడు. ఇంతసేపు నేను బోధిస్తున్నానా? ఎవరి గురించి బోధిస్తున్నాను? ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ గురించి బోధిస్తున్నా, ఆయన ప్రాణత్యాగం గురించి, ఆయన పునరుద్ధానం గురించి బోధిస్తున్నా. బోధిస్తున్నది నేనే. ఇలా బోధించమని నాకు ప్రేరేపణిచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ బోధ యూట్యూబ్లోకి వెళ్ళగానే జాన్ పాల్ అన్న భలే బోధిస్తాడంటారు చాలామంది. అన్న భలే బోధిస్తామన్నానే. క్రెడిట్ నాకు వచ్చింది. వాస్తవానికి అది బోధించమని చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రేరేపణిచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంశాన్ని ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పేరు ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. ముందు యేసు ప్రభు వెళ్ళేవాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాడు. నేను బోధిస్తున్నా కదా, నన్ను ఈ బోధించమని చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే యేసు ప్రభువుని మహింపరుస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం చేస్తాం? నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయనను అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటి తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపో సంగతులు మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే యేసు ప్రభు మాటలు తీసుకొని యేసు ప్రభుని మహింపరుస్తాడు. ఉదయం నుంచి నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహింపరుస్తున్నాను. కానీ చాలామంది పెంతెకోస్తు పిశాచాలు ఏమంటాయంటే, జాన్ పాల్ పరిశుద్ధాత్మ దేవుని నమ్మడు. మరి వీళ్ళు బ్రెయిన్ బాత్రూంలో ప్లగ్ చేశారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే యేసు ప్రభు మాటలు తీసుకొని యేసు ప్రభుని మహింపరుస్తాడని యేసు ప్రభువే చెప్తే, నా ప్రతి ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాల గురించి మొత్తుకుంటూ ఉంటే నేను ఈ పెంతెకోస్తు పిశాచాలు అంటే జాన్ పాల్కి పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలియదు అంటే ఏ పరిశుద్ధాత్మ దేవుడు? కింద పడి దొరిలించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడా? మీరు హైందవ గుడులకు వెళ్ళండి, కొంతమందికి పిల్లలు పుట్టరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తెల్లవారుజామున నీళ్ళలో మునిగి, ఆ నదిలో మునిగి, చల్ల నీళ్ళలో మునిగి ఆ గుడి దగ్గర వచ్చి ఇలా పడుకుంటారు, రెండు చేతులు ఇలా పెట్టి పడుకుంటారు అన్నమాట. వాటిని పొర్లు దండాలు అంటారు. ఇలా పడుకున్నారు, ఇక దొరలొద్దు. ఎవరు దొరిలిస్తారు? పక్కనే ఆడబిడ్డో పక్కింటావిడో ఎదురింటావు మొత్తానికి వచ్చి ఆవిడ ఇలా దొరిలిస్తూ పోతూ ఉంటుంది. ఎలా? ఆ గుడి చుట్టూ ఇలా దొరిలించుకొని వస్తుంది అనమాట.
అది వాళ్ళకి సరిపోతుంది, వాళ్ళ భక్తికి సరిపోతుంది. పెంతెకోస్తు సంఘంలో ఆడబిడ్డ బదులు పరిశుద్ధాత్మ దొర్లిస్తాడు. కమన్ దొర్లు అలా ఆయన దగ్గరికి వెళ్ళు, ఇలా వెళ్ళు, ఆ బైబిల్ దొక్కు, ఆ పాటలు కొంచెం చింపు, ఇక దొర్లు, ఆ మూలకెళ్ళు, గోడ వచ్చిందా ఇలా జరుగు, ఇలా దొర్లుకుంటారా ముందుకురా. ఇప్పుడు అయ్యగారు పాట స్లో చేశారు కదా, ఇక పో కంప్లీట్గా పో, ఇకలై మళ్ళీ నీ ప్లేస్కి రా. పొర్లు దండానికి ఈ చర్చలో దొర్లేదని తేడా కనిపించదని మీకు? నాకు తెలిసి అదే భక్తిగా ఉంది కదా. నాకు తెలిసి హైందవ గుడుల్లోనే అదే భక్తి. పాపం తెల్లవారుజామున చల్ల నీళ్ళలో మునుగుతారు వాళ్ళు. పొర్లు దండాలు పెట్టే వాళ్ళని దొర్లిస్తున్నారు ఆడబిడ్డలు. చర్చిలో నిన్ను పరిశుద్ధాత్మడు దొర్లిస్తున్నాడు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఆయన నా వాటిలోనివి తీసుకొని నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు, నన్ను మహింపరుస్తాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని శక్తి కార్యం అంటే. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? సర్వసత్యంలోకి నడిపిస్తాడంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు ప్రతి మాట దేని గురించి రాయబడిందనే అవగాహనలోనికి నిన్ను తీసుకుని వస్తాడు. లేఖనం పట్ల సంపూర్ణమైన అవగాహనలోని తీసుకుని వస్తాడు. లేఖనం అర్థమైతే కదా ఆయా సందర్భాలు ఎలా బ్రతకాలో తెలుస్తుంది. నా దగ్గరికి రా, లేఖనానికి అర్థం చెప్తాను. మీ పెంతెకోస్తు సంఘంలో ఉన్న అందరు కలిపి ఒక నిలవ పెట్టండి, 3 ప్రశ్నలు అడుగుతాను. ఒక్కదాన్ని కనీసం అటెంప్ట్ చేసి చూద్దాం, కనీసం ప్రయత్నం చేసి చెప్పడానికి. పొరపాటును కూడా ఏమంటారు తెలుసా? జాన్ పాల్ ది బుక్ ఇస్ నాలెడ్జ్. మరి నాలెడ్జ్ వచ్చేది బుక్లోంచే కదా. చదివి సావరీల్లో నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? బుక్లోంచి వస్తుంది. ఆ బుక్ రాసింది ఎవరంటే నాకంటే ముందు బ్రతికినటువంటి గొప్ప దైవజనులు. వాళ్ళు ఎలా రాశారు? కళలు వస్తే కళలు రాయలే, పరిశోధన చేసి రాశారు. యేసుప్రభు అన్నాడు లూకాసు వార్తలో, నన్ను గూర్చి ధర్మశాస్త్రంలోను కీర్తన గ్రంథంలోను ప్రవక్తల గ్రంథాల్లోనూ వ్రాయబడినవి నెరవేరినవి అని చెప్పి లేఖనాలు గ్రహించేటట్టుగా వారి మనసును తెరిచాడంటే యేసు ప్రభు. ఈ ధర్మశాస్త్రాన్ని ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి భక్తులు పుస్తకాలు రాస్తే వాటిని మూలపడేసి దేవుడా నాతో మాట్లాడు, దేవుడా నాతో మాట్లాడు. ఏం మాట్లాడతాను నీతో? ఏమని మాట్లాడతాయి నీకు? బైబిల్ చదివేదానికి ఓపిక లేదు. నీతో ఏం మాట్లాడతాడు దేవుడు? ప్రతి కళను దర్శనం అనుకుంటారు. ఇంతకు నేనేం చెప్తున్నాను అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మహింపరుస్తాడు తప్ప కింద పడి దొరలరు. దాని మీద పొర్లు దండాలే చాలా ఉత్తమంగా అనిపిస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు దొర్లించడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మహింపరుస్తాడు. తీసుకున్న ప్రసంగం, ఏ ప్రసంగం తీసుకున్నా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలు లేకుండా నా స్వార్థం కోసం ఒక్క ప్రసంగం ఇప్పటివరకు చేయలే, ఇక మీదట కూడా చేయను. బ్రతికినంత కాలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మహింపరుస్తూనే చేస్తాను. నేను అదే తీర్మానం చేస్తున్నా. నా జీవితం ఎంతవరకు ఉందో అంతవరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా గొంతులో నుంచి మహింపరచబడాలి అని తీర్మానం చేస్తున్నా. ఎవరిచ్చారు ఈ తీర్మానం? పరిశుద్ధాత్మ దేవుడు కాడా? జానపాలికి పరిశుద్ధాత్మ దేవుడికి తెలియదు. రా కూర్చుందాం, బైబిల్ గురించి మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే దొరలం, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ప్రపంచానికి వెళ్తాం సువార్త పట్టుకుని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ కార్యాన్ని అర్థమయ్యేటట్టు చెప్తాం. అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మేటట్టు చేస్తాం. సువార్త మన ద్వారా గణపరచబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గణపరచబడతారు. మన జీవితం మారుతుంది. మనం నూతన సృష్టిగా చేయబడతాం. పరిశుద్ధాత్మ నాలోకి వస్తే నేను అబద్ధం ఆడతానా? మోసం చేస్తానా? వ్యభిచారం చేస్తానా? దొంగతనం చేస్తానా? డబ్బు కోసం పడిచేస్తానా? పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వస్తే నేను డబ్బు కోసం పడిచేస్తానా? నో. బైబిల్ రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము అని బైబిల్ చెబితే, ధనాపేక్ష లేని వారై ఉండండి, మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. కొత్తవి వస్తాయని కాదు, ఉన్న వాటితో తృప్తి పొందండి. ఎలా ఉండాలి? ధనాపేక్ష లేని వారమై ఉండండి. ఎందుకంటే నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎడబాయను అని ఆయన చెప్పాడు. కాబట్టి ఇక నేను దేనికి భయపడాలి అని భక్తులు రాస్తే, ఇక్కడ ఈ నెల దశమాగం తెచ్చావా? ఈ నెల కృతజ్ఞతార్పణ తెచ్చావా? ఈ నెల ప్రత్యేక కానుక తెచ్చావా? ఒరే, ధనాపేక్ష మనం లోకంలో ఉన్నప్పుడు ధన పిచ్చి పట్టింది అంటుంటారు కదా. ధన పిశాచి పట్టింది. వీడికి పిశాచుల రకాలు ఉన్నాయి. ధన పిశాచి పట్టిందంట. ఏం పట్టిందంట? ధన పిశాచి. ధన పిశాచి పట్టిన వాళ్ళంతా పాస్టర్లు అయ్యారు. ఏది? పెంతెకోస్తులో. కానుక గురించి మాట్లాడకుండా ప్రసంగం చేస్తే ఒట్టు. ఏమో చెప్పకపోతే తయారేమో.
పదే 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 డబ్బు గురించి దశం భాగం గురించి కానుకల గురించి ఎన్ని రకాల కానుకలు వచ్చాయి తెలుసా? ప్రత్యేక కానుక, కృతజ్ఞత అర్పణ కానుక, స్వేచ్ఛ కానుక, మొత్తం 8 రకాల కానుకలు ఉన్నాయి. బైబిల్లో కాదు. ఈ పెంతెకోస్తు సంఘాల్లో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఊగుతుంటారే, వాళ్ళు 8 రకాల కానుకలు పెట్టారు. ఒక ఆయన అయితే కానుకల పండుగ పెట్టాడు. కానుకల పండుగ పేరేంటి? ఈ మొక్క ఇంకా హైందవులు తెలిస్తే మనం అవమానంతో చావాలి. తెలియలే వాళ్ళకి. కానుకల పండుగ పెట్టారు. కృతజ్ఞతార్పణ పండుగ, కృతజ్ఞతగా ఇచ్చేదానికి. నేను మాట్లాడాను, కానుకల పండుగ ఏంటి అని అడిగాను. ఒక ఆయన ఫోన్ చేశాడు, అవునండి మాకు ఇవ్వాలనిపించింది, మేము ఇచ్చాము, నీకేంటి అన్నాడు. నాకేమి లేదు, నువ్వు ఇవ్వు, కాకపోతే కానుకలు పండగ ఏంటి అన్నా. నేను అవునండి ఎక్కువ కానుక ఇచ్చా కాబట్టి పండగ అన్నామంటే, ఎక్కువ కానుక ఇచ్చినా తక్కువ కానుక ఇచ్చినా అది కానుక అవుతుంది కానీ కానుకలు పండగ కాదు కదా అంటే, నువ్వు పరిశుద్ధాత్మ నేను దూషిస్తున్నావు. నేను ₹1,00,000 ఇచ్చాను అనుకో, అది కానుకలు పండగ అవుతుందా? కానుక అవుతుందా? కానుకే అవుతుంది. నేను ₹10 ఇచ్చాను అనుకో, కానుకలు పండగ అవుతుందా? కానుక అవుతుందా? కానుకే అవుతుంది. ఇచ్చేది కానుక అవుతుంది, కానుకలు పండగ కాదు. మనం ఇచ్చేది కానుక అవుతుంది, కానుకలు పండుగ కాదు అంటే నువ్వు మా అయ్యగారిని అంటున్నావు, నువ్వు పరిశుద్ధాత్మ దూషిస్తున్నావు. మా అయ్యగారు ఎన్ని సంఘాలు కట్టాడు తెలుసా? అంటే సంఘాలు కడితే కొత్త కొత్త అర్థాలు చెప్పొచ్చా? అంటే ఎక్కువ సంఘాలు కడితే, సంఘాలు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? గుంపును సంఘం అనుకుంటారు. సారీ, దొంగలు కూడా గుంపుగానే ఉంటారు. దొంగలు ఎలా ఉంటారు? గుంపుగా ఉంటారు. తోడేళ్ళు కూడా గుంపుగానే ఉంటాయి. దొంగలు గుంపుగానే ఉంటారు. రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారులు కూడా గుంపుగానే ఉంటారు. గుంపు సంఘం కాదు. లేఖన ప్రమాణాన్ని పాటించే వాళ్ళే సంఘం. యేసు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారే సంఘం. నేనేం చెప్పాను అంటే, ధనాపేక్ష లేని వారే మీకు ఉన్న వాటితో తృప్తి పొందండి అంటే, కానుక అనే ప్రసక్తి లేకుండా ప్రసంగం చేయలేని వాళ్ళంతా ఈరోజు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాళ్ళు. పరిశుద్ధాత్మ ఏం చెప్పాడంటే, ధనాపేక్ష లేని వారై ఉండాలి. అధ్యక్షుడికి ధనాపేక్ష ఉండకూడదు. ధనాన్ని అపేక్షించాలని ఆలోచన ఉన్నప్పుడు సత్యాన్ని మూసిపెట్టేస్తాం. నేను ఎవరి దగ్గర నుంచి రూపాయి ఆశించట్లేదు కాబట్టి ఇంత ధైర్యంగా బల్లగుద్ది ప్రకటిస్తున్నా. అదే నెల రోజు నాకు కరెంటు బిల్లు, పేపర్ బిల్లు, పాల బిల్లు, టీవీ డిష్ బిల్లు. ఏంటన్నా పాస్టర్కి డిష్ ఉంటుంది? జబర్దస్త్ చూస్తారు పాస్టర్లు. మీరు వచ్చేటప్పుడు కాలింగ్ బెల్ నొక్కినప్పుడే ప్రార్థనకి వెళ్ళిపోతారు. అలా ఎవరు రాలేదనుక జబర్దస్త్ చూస్తారు, మీకు తెలీదా? కాబట్టి డిష్ బిల్లు, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైము, ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్, ఇవన్నీ బిల్లు కట్టాలి. ఇలాంటి ఆలోచన ఉన్నాయి కాబట్టి డబ్బు దండుతారు. 4 కార్లు కొంటారు ఈఎంఐలో. ఎవరు కట్టాలి? సంఘం కట్టాలి. ఒక్క కారు సరిపోదు. ధనాపేక్ష లేని వారే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంలో రాయిస్తే, ధనాన్ని అడుగు తినే వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డారనేటువంటి భ్రమ కల్పిస్తున్నారు. డబ్బు అడిగేవాడు సేవకుడు కాదు. నోరు తెలిసి అడక్కు, దేవుడు ప్రేరేపిస్తాడు, దేవుడు ఇస్తాడు. నిన్ను ఏమాత్రం విడువను ఎడబాయను అని ఆయనే చెప్పాను కనుక లేఖనంలోను, నిన్ను ఏమాత్రం విడువను, నన్ను దేవుడు విడిచిపెట్టడు. చెప్తున్నాను, నన్ను ఏమాత్రం దేవుడు విడిచిపెట్టడు. ఎందుకని? నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణత్యాగాన్ని ప్రకటిస్తున్నాను. నాకు తక్కువ కాదు, తక్కువ చేయడు. చేసినా సరే దేవుణ్ణి స్తుతిస్తా. ప్రభు ఇవ్వలేదు అందుకే నీ కృతజ్ఞతలో. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకో ఒక కారణం ఉంది నీకు. నాకేదైనా సమస్య వచ్చిందనుకో, ఇబ్బందులు పడ్డాను అనుకో, నేనేమనుకుంటా తెలుసా? ప్రభువు నన్ను ఉపవాసం పెట్టాడు అనుకుంటాను. ఎక్కువ ఇస్తే కొవ్వు పడతామని, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుందని ఉపవాసం పెట్టాడు అని అనుకుంటాను. ఇచ్చాడు అనుకో, ఓహో ఉపవాసం అయిపోయింది, మరలా ఇచ్చాడు అనుకుంటాను. మీరేమనుకుంటారు? యేసు ప్రభువును వదిలిపెడదాం అనుకుంటారు కదా మంచివాళ్ళు. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేమును విడిచి శీఘ్రంగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. యేసు ప్రభు అపోస్తలుడే పౌలుతో చెప్తాడు, పౌలు తొందరగా యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపో. ఎందుకు అంటే, నన్ను గూర్చి నీవిచ్చే సాక్ష్యాన్ని వాళ్ళు అంగీకరించరు, ఇక చంపుతారు, కాబట్టి తొందరగా వెళ్ళు అని చెప్పి 19వ వచనం. అందుకు నేను, పౌలు అంటున్నాడు, అందుకు నేను, ప్రభువా ప్రతి సమాజ మందిరములోనూ నీ యందు విశ్వాసం ఉంచిన వారిని నేను చెరసాల్లో వేయచ్చు కొట్టుచూ ఉంటినని వారికి బాగుగా తెలియను, మరియు
నీ సాక్షి అయిన స్టెఫను రక్తం చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పితనే. స్టెఫన్ ఎవరంట? నీ సాక్షి అయిన స్టెఫను రక్తం చిందించబడినప్పుడు, నీ సాక్షి అయిన స్టెఫను రక్తం చిందించబడినప్పుడు. యేసుప్రభు సాక్షులం అంటే రక్తం చిందించబడడానికి వెనకాడం. ఒక భక్తుడిని తీసుకుని వచ్చి ఒక గుంజ కట్టేసి మీద తైలం పోసి నిప్పంటిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తి మంటలో చెప్పిన మాట ఏంటంటే, క్రైస్తవ హతసాక్షుల పుస్తకంలో ఉంటుంది ఇది. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఇంతవరకు నేను నా నోటితో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించాను, ఇప్పుడు ఈ మంటల్లో ముద్ర వేస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని అన్నాడు. ఎంతవరకు నోటితో ప్రకటించాను, ఇప్పుడు నా చావు మూలంగా నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు రక్షకుడిని ముద్ర వేస్తున్నా అన్నాడు. స్టెఫను తన రక్తంతో ముద్ర వేశాడు యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానాలకి. యేసు ప్రభుకి సాక్షులుగా ఉండడం అంటే చిన్న మాట కాదు, అది ప్రాణాల మీదకి వచ్చే మాట. ఎందుకని? యేసు ప్రభును సిలువెక్కించిన ప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో నిలవబడి యేసు ప్రభువే నిజమైన దేవుడు అంటే మనకెవరు సన్మానాలు చేయరు. నిజంగా మాట్లాడితే సత్యాన్ని మార్చాం కాబట్టి అందరూ మనల్ని గౌరవిస్తున్నారు. అన్న చర్చికి రా, నీకు దేవుడు అది ఇస్తాడు ఇది ఇస్తాడంటే ఏ నొప్పి లేదు, వాళ్ళకి వచ్చేస్తున్నారు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, నీవు నమ్మింది తప్పు, యేసు ప్రభు నమ్మకపోతే నీకు శిక్ష ఉంది, పాపక్షమాపణ లేదు అంటే అప్పుడు ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కడు కోపం వస్తుంది. నాన్న కూడా వ్యతిరేక అవుతాడు, అమ్మ కూడా శత్రువు అవుతుంది. యేసు ప్రభు అన్నాడు, నన్ను బట్టి ఒక ఇంటిలో 5 మంది ఉంటే ముగ్గురికి విరోధంగా ఇద్దరికి విరోధంగా ముగ్గురు వేరవుతారు. నాన్న కొడుకు విరోధం అవుతాడు, కొడుకు నాన్నకి విరోధం అవుతాడు. ఎందుకని? నాన్న నీవెంతవరకు నమ్మింది తప్పు, ప్రభువైన యేసుక్రీస్తు వారి నిజమైన రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయన నమ్మితేనే రక్షణ అంటే ఏంట్రా నువ్వు నాకు చెప్పేది, నాకంటే నీకు వయసు ఉందా, నాకంటే ఎక్కువ తెలుసా అని అనడు. ఈరోజు నీకు యేసు ప్రభు ఇస్తాడు రా అంటే ఇందులో సువార్త లేదు, ఇందులో తాయిలం ఉంది. నీకు యేసు ప్రభు పలానా ఇస్తాడు రా అంటే ఇందులో తాయిలం ఉంది, సువార్త లేదు. ఇది స్టెఫను రక్తము చిందించబడింది. నీ సాక్షి అయిన స్టెఫను రక్తం చిందించబడినప్పుడు అంటే యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే రక్తం చిందించబడ్డానికి కూడా తీర్మానం చేసుకొని రావాలి. పునరుద్ధానుడైన యేసు ప్రభుకి సాక్షి అంటే చావుకి వెనకాడడు అని అర్థం. అపోస్తలుడైన పౌలు రోమాలో హతసాక్షి అయ్యాడు. హతసాక్షి అంటే చావులో కూడా సాక్ష్యం చెప్పాడు అని అర్థం. ఈరోజు మనం సాక్ష్యం ఎక్కడ చెప్తాం? వేదిక మీద. సమాజంలో సాక్ష్యం ఉండదు, బ్రతుకు మారదు, జీవితం మారదు, మన మాటలు మారవు, పద్ధతి మారదు, అన్నీ అడుగుతున్న వ్యవహారాలే. వాళ్ళ రోజు సాక్ష్యం చెప్తే పరిశుద్ధాత్మడు వచ్చి ఈరోజు మనం సన్నాసులుగా బ్రతుకుతున్నాం. సాక్షికి సన్నాసికి తేడా తెలుసా? మా సార్ ఒక ఆయన ఉండే ఒక ప్రశ్న అడిగాడు, ఒరే సన్యాసికి సన్నాసికి తేడా తెలుసా అన్నాడు. మనమే అనుకుంటాం రెండు ఒకటి అనుకుంటాం కదా. సన్యాసికి సన్నాసికి తేడా ఏంటి? ఏమో సార్ తెలియదు, రెండు ఒకటే కదా అన్నాం. అప్పుడు ఆయన అన్నాడు, ఒరే సన్యాసి అంటే అన్నీ ఉన్నాయి, వాటన్నిటినీ విడిచిపెట్టాడు, వాడిని సన్యాసి అని అంటారు. సన్నాసి అంటే ఏమీ చేయడానికి పనికిరానివాడిని సన్నాసి అంటారు. సన్యాసి అంటే అన్నీ ఉన్నాయి, కావాలని వదిలిపెట్టాడు, వాడిని సన్యాసి అంటాడు. ఏమి సంపాదించాలని చేత కాకపోతే వాడిని ఏమంటారు? సన్నాసి అంటారు. అపోస్తులు చెప్పిన దాన్ని ఏమంటారు? సాక్ష్యము అంటారు. ఈరోజు మనోళ్ళు వేదిక మీద చెప్తున్న దాన్ని సన్నాసి చేష్టలు అంటారు. ఎలా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటించాలో తెలియక నీకు అది ఇస్తారా, నీకు ఇది ఇస్తారా, నీకోసం ప్రార్థన చేస్తారా, నీకు నూనె ఇస్తారా, నీకు ఖర్చు ఇస్తారా, నీకు తాయెత్తేస్తారా అని పిలుస్తున్నారు. దీన్ని ఏమంటారు? సన్నాసి చేష్టలు అంటారు. సాక్ష్యం చెప్పడం అంటే నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నప్పుడు ఆ రోజే నిర్ణయించుకున్నా, నా జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసమే అని. నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి, ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఏదైనా చివరికి చావడమే, చివరి మధ్యలో చావడమే. నువ్వు కోటీశ్వరుడైనా ప్లాట్ఫామ్ మీద బెగ్గరమైనా ఇద్దరు చావాల్సిందే, అంతే. కలకాలం ఉండేదేమీ లేదు. అయితే నేను చచ్చిపోయినప్పుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఉంటా, ఆ నిరీక్షణ నాకుంది. నీకు లేదు కదా కోటీశ్వరుడికి. నేను గొప్పవాడిని, నిరీక్షణతో వస్తున్నా, నువ్వు నిరాశతో వస్తున్నావు.
ఆ రోజు నిర్ణయించుకున్నా, నాకు ఉన్నా లేకపోయినా నా సగం శరీరం కుళ్ళిపోయిన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కోసమే బ్రతుకుతాను నిర్ణయించుకున్నా. అడుక్కోను, నా దగ్గర ఎక్కువ ఉంది, నేను పంచుతున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఈ సత్యాన్ని నేను వెదజల్లుతున్నా, నేను ఇచ్చేవాడిని, నేను ఎందుకు అడుక్కుంటాను? ఈరోజు సన్నాసులు ఏం చేస్తున్నారు తెలుసా? పాత పక్షులను ఉపయోగించి కొత్త పక్షులు పట్టుకుంటున్నారు. ఇదిగో ఈవిడికి ఉద్యోగం వచ్చింది, మీరు కూడా రండి ఉద్యోగం వస్తుంది. పాత పక్షిది కొత్త పక్షులు పిలుస్తున్నారు. అలాగా దేశంలో ప్రకటించాల్సింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి యోదయలో, సమరయలో భూదిగంతాల వరకు సాక్షులుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో చావుకు ఎదురెళ్ళారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హెరోద్తో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకి వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళరే. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, అంత్యొకయలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు ఉపవాస ప్రార్థన దేనికి? ఇబ్బందుల కోసం. ఆ రోజు ఉపవాస ప్రార్థన దేనికంటే, ప్రభువా యేసు ప్రభువుని గురించినటువంటి సువార్త ప్రకటించాలి, ఎవరు వెళ్ళాలి సువార్తకి అని ప్రార్థన చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ ఏడు చెప్పాడంట, బర్నబాని సౌలుని పక్కదేయండి, వీళ్ళిద్దరిని నేను ప్రత్యేకపరిచాను. ఎక్కడికి వెళ్ళడానికి? సువార్తకి వెళ్ళడానికి. 4వ వచనం, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. ఎవరి చేత పంపబడ్డారు? పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకి వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. ఇంకా సువార్త ప్రయాణం ప్రారంభించి చివరిగా రోమ్లో నీరో చక్రవర్తి చేత తలదీయించబడి నరికి చంపబడ్డాడు అపోస్తలుడైన పౌలు. అది పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకపరచడం అంటే. ఈరోజు ఉపవాస ప్రార్థన దేనికి? కడుపులో గడ్డలు కరిగేదానికి, ఉద్యోగాలు వచ్చేదానికి, ఆరోగ్యం బాగా అయ్యేదానికి, కలిసి వచ్చేదానికి, కుటుంబంలో సమస్యలు పోయేదానికి. అపోస్తులు ఉపవాసం దేనికి ఉన్నారంటే, ప్రభువా ఎవరు వెళ్ళాలి సువార్తకి? సువార్త దండయాత్రకి ఎవరు వెళ్ళాలి? ఎవరు వెళ్ళాలి ప్రపంచానికి సువార్తను మోసుకునే అని అంటే, బర్నబాని సౌలుని ఇద్దరిని బయట తీయండి, వీళ్ళిద్దరు నేను ఏర్పాటు చేస్తున్నా. దేనికి? సువార్త ప్రకటించడానికి. సువార్త ప్రకటిస్తే ఏమైనా వచ్చిందా? ఏమి రాలా, తల పోయింది. నీరో చక్రవర్తి ఖడ్గానికి తల బలైపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎదురెళ్ళేటట్టు చేశాడు. ఆయన రాశాడు, నిన్ను బట్టి మేము వధించబడిన వారు వదకు సిద్ధమైన గొర్రెలము. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. పౌలు, నువ్వు వెళ్తూ ఉన్నది పెళ్లి కాదు, నువ్వు వెళ్తూ ఉన్నది ప్రపంచాన్ని గిల్లు కజ్జాలు పెట్టడానికి కాదు, చక్కల గింతలు పెట్టడానికి కాదు, సువార్త చెప్పడానికి. మనము ప్రజల్ని ఉద్రేకపరచటంలే, సంతోషింపజేయటంలే, మైమరిపింపజేయటంలే. సువార్త అంటే వారి పాపాల నుంచి ఒప్పింపజేస్తున్నాం, దోషారోపణ చేస్తున్నాం, తలదీస్తారు. గుర్తెరిగి వెళ్ళాడు పౌలు. ఈరోజు ఉపవాస ప్రార్థన ఎక్కువే, సువార్తకి వెళ్ళే వాళ్ళు లేరు అసలు. సువార్తకి వెళ్ళినా సరే మా చర్చికి రా. ఏ అంగడి పెట్టావా? మా అంగడికి రా అని. మా చర్చికి రా ఏంటి? యేసు ప్రభు గురించి కదా ప్రకటించాల్సింది. సువార్త ఏంటో తెలుసా? సంఘంలో 100 మంది ఉంటే 2 పూర్వమోకులు తయారు చేస్తాడు ఈ పాస్టర్. ఈ 2 పూర్వమోకులు ఏం చేస్తారు తెలుసా? పక్కనే ఉన్న చర్చి దగ్గరికి వెళ్తారు. ఆ చర్చిలో వాళ్ళతో సహవాసం చేస్తారు. వాళ్ళతో ఏం చెప్తారు తెలుసా? మా చర్చికి వస్తే మా చర్చిలో పుట్టినరోజు కేక్ ఇస్తారు, మా చర్చికి వస్తే చచ్చిపోయిన రోజు పెట్టిస్తారు. మీ పాస్టర్ ఏమి ఇస్తాడు? మా చర్చికి వచ్చావనుకో, నీకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే మా పాస్టర్ గారు 500 లెక్కిస్తారు. నీకు ఎప్పుడైనా ఇబ్బంది కాబట్టి ఒక ప్యాకెట్ బియ్యం వేస్తాడు. ఆ చర్చిలో వాళ్ళు ఈ చర్చికి వస్తారు. చూసావా ఎన్ని ఆత్మలు వచ్చాయో? ఆత్మల ప్రేతాత్మల ఇవి. సువార్త అంటే మా చర్చికి రానడం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు, మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది పాప క్షమాపణ కోసం బాప్తిజం తీసుకు ఉచితంగా నీతిమంతుగా తీర్చబడతావు, లేకపోతే శిక్షకు అప్పగించబడతావు, ఉగ్రతకు లోనవుతావు. ఇది సువార్త. ఈరోజు సువార్త ఏంటో తెలుసా? మా చర్చికి రా, ఏసీ ఉంటుంది మా చర్చిలో. మా చర్చికి వస్తే గార్డెన్ ఉంటుంది, మా చర్చికి వస్తే జూ ఉంటుంది, మా చర్చికి వస్తే స్క్రీన్ ఉంటుంది, మా చర్చికి వస్తే ఆరాధనల కింద స్మోక్ పెడతాం. ఆరాధన కింద స్మోక్ వస్తూ ఉంటుంది, కలర్ లైట్లు పడుతూ ఉంటాయి, అందరు కళ్ళు మూసుకొని ఆ చీకట్లో గెంతుతూ ఉంటారు. ఇది ఆరాధన. మా చర్చిలో స్మోక్ వర్షిప్ ఉంటుంది, పొగతో కూడిన ఆరాధన.
మా చర్చిలో రాక్ మ్యూజిక్ ఉంటుంది, మా చర్చిలో ఫలానా. మీ చర్చికి పిలిచేదాన్ని సువార్త అనరు. ఇక్కడ పౌలుని బర్నబాని నాకు ప్రత్యేకపరచండి. వాళ్ళు సువార్తకు వెళ్తారు. సువార్త అంతంలో పౌలుకి తల పోయింది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకపరుచుకునే విధానం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే శక్తి వస్తుంది. యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి శక్తి వస్తుంది. సువార్త అంటే సర్వ ప్రపంచం శిక్షకు లోనై ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువతోనే ఈ ప్రపంచ రక్షణ పొందుతుందని ప్రతి మతస్థులతో చెప్పడం సువార్త. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివారి వల్ల మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడుతున్నాయి, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటున్నాయి, అపరిమితంగా దెబ్బలు తింటున్నాయి, అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటున్నాయి, యూదుల చేత 5 మార్లు ఒకటికి తక్కువ 4 దెబ్బలు తింటున్నాయి, 3 మారు బెత్తములతో కొట్టబడుతున్నాయి, ఒకసారి రాళ్ళతో కొట్టబడుతున్నాయి, 3 మారు ఓడ పగిలి శ్రమ పడుతున్నాయి, ఒక రాత్రింబవులు సముద్రంలో గడుపుతున్నాయి, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్ని జనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణముల ఆపదల్లోనూ, అరణ్యముల ఆపదల్లోనూ, సముద్రముల ఆపదల్లోనూ, కపట సహోదరు వలన ఆపదల్లోనూ ఉంటున్నాయి. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటున్నాయి. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవే. ఇవియుగాక సంఘములన్నింటిని గురించిన చింత కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. అన్ని కష్టాలే ఇక్కడ చెప్పింది, అన్ని కష్టాలే. చూడండి ఎంత అపరిమితముగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటుని, యూదుల చేత 5 మార్లు ఒకటికి తక్కువ 4 దెబ్బలు తింటున్నాయి, 3 మారు బెత్తములతో కొట్టబడుతున్నాయి, ఒకసారి రాళ్ళతో కొట్టబడుతున్నాయి, 3 మారు ఓడ పగిలి శ్రమ పడుతున్నాయి, ఒక రాత్రింబవులు సముద్రంలో ఉంటున్నాయి. ఎన్ని కష్టాలు చెప్తున్నాడు. అన్ని చెప్పి ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మరి ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఎందుకు చేసావు సువార్త? నేను చేయలేదు సువార్త, ఆయన చేయించుకున్నాను నా చేత, ఆయన నడిపించాడు. ఎవరు? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అంటాడు పౌలు. చేసింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. నేను కాదు, దేవుని కృప. పరిశుద్ధాత్మయుడు ప్రత్యేకపరుచుకున్నాడు, సువార్తకి నడిపించాడు, రాజ్యాలకు విరోధంగా నడిపించాడు. కష్టాలు వస్తున్నా సరే అలా వెళ్ళాడు, చివరికి తల తెగిపోయేంత వరకు ప్రయాణం చేశాడు. ఎవరు ఈ వ్యక్తిని ఎంతగా మార్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి సాక్షులుగా మనం ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలు ఎంతగా మనం ప్రకటిస్తాం. అయితే ఈరోజు మేము సాక్ష్యం చెప్తున్నామని తెల్లగా ఉన్నాయంట వెంట్రుకలు, ఎవరు సంబంధం రాలేదంట. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత ఆ నూనె పూసుకుంటానంట, నల్లగా అయ్యాయంట వెంట్రుకలు. సాక్ష్యం. వాళ్ళ గేదె పాలు ఇవ్వలేదంట, ఏసు రక్తం పోసిన తర్వాత కొండలు పాలు ఇస్తున్నాయంట. సాక్ష్యం. ఏమి సాక్ష్యాలు ఇవి? సాక్ష్యం అంటే ఇది. సాక్ష్యం అంటే శిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మోసుకుంటూ ప్రపంచానికి ఎదురెళ్ళడం సాక్ష్యం. ఆ శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించాడు అపోస్తలులకి. యెరూషలేములో ప్రారంభమైన సువార్త దండయాత్ర రోమ్కు చేరింది. అపోస్తల కార్యము 28వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి. 2వ అధ్యాయంలో యెరూషలేములో ప్రారంభమైన సువార్త దండయాత్ర, సువార్త విస్ఫోటనం ఎక్కడి దాకా ప్రాకిందంటే అపోస్తల కార్యం 28వ అధ్యాయం చివరి వచ్చినానికి రోముకి వెళ్ళింది. నీరో చక్రవర్తి సంస్థానంలోకి వెళ్ళింది. ఆయన ఎదురుగా చెప్పాడు సువార్త, తల తీసేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో ప్రపంచం ఎదుట మన ప్రవర్తన ద్వారాను, మన బయట జీవితం ద్వారాను. ప్రతి మనిషికి 2 జీవితాలు ఉంటాయి. వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది, బయట జీవితం ఉంటుంది. పబ్లిక్ లైఫ్ ఉంటుంది, ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. నేను మీ ఎదురుగా మంచోడిగానే ఉన్నాను కదా, నేను ఒక్కనే ఉన్నప్పుడు అప్పుడు నా ప్రైవేట్ లైఫ్ అంటారు. నేను ఒక్కనే ఉన్నప్పుడు అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఎవ్వరు లేనప్పుడు చీకట్లో, అప్పుడు కూడా తప్పుడు వీడియో చూడను. మరొకసారి చెప్తున్నా వినండి. నేను ఒక్కడే అర్ధరాత్రి 12 గంటలకి చీకట్లో ఎవరు లేకున్నా సరే తప్పుడు వీడియోలు చూడను. ఎందుకో తెలుసా? ఆ పైన టైటిల్ చూడగానే లోపల దడబడుతుంది. నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నాది కాదు ఇది. అర్థమైందా? ఎవరు లేరు, చూడను. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు, నీవు దేవుని బిడ్డవే, పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రించబడిన వ్యక్తివే, ఇది నీది కాదు, చూడను. బహిరంగ చెప్తున్నా, దేవుడు వింటున్నాడు నా మాటని. మీరు నా ప్రైవేట్ లైఫ్లో ఇప్పుడున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ జాగ్రత్తగా ఉంటా. నా పబ్లిక్ లైఫ్లో కూడా మీకు తెలుసు.
ఇంకేమైనా చిన్న చిన్న ఉంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట ప్రతి క్షణం ఒప్పుకున్న ప్రభు క్షమించు, ప్రభు క్షమించు, ప్రభు క్షమించని. పరిశుద్ధాత్మయుడు వస్తే నా వ్యక్తిగతంగా సాక్ష్యాన్ని కాపాడుకుంటా, సమాజంలోనూ సాక్ష్యాన్ని కాపాడుకుంటా, సర్వ ప్రపంచానికి ఎదురెళ్ళి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తా, వివరిస్తా, నా మరణం వరకు నమ్మకంగా ఉంటా. పరిశుద్ధాత్మదేవుడు మీ మీదకి వచ్చాడా? పరిశుద్ధాత్మదేవుడు మీలో ఉన్నాడా? ఉంటే అపోస్తుడైన పౌలు ఎలాంటి సాక్ష్యం, స్టెఫెను ఎలాంటి సాక్ష్యం, అపోస్తులు ఎలా సాక్ష్యం చెప్పారో, ఎలా వారి సాక్ష్యం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గణపరచబడ్డారో, అలా మన జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి విషయంలో గణపరచబడతాడు. మీరు నాకు సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు శక్తిని ఉంటారు కనుక మీరు నాకు సాక్షులై ఉంటారు. యెరూషలేములో ఉన్న ప్రాంతంలో, సమరయలో, పక్క ప్రాంతంలో, భూదిగంతాల వరకు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు సాక్షులై ఉంటారు మీరు. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సాక్షిగా అన్ని విషయాలు ఉండడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను. మరి మీరు, మీ మీదకి పరిశుద్ధాత్మదేవుడు వస్తే, మీలో పరిశుద్ధాత్మదేవుడు ఉంటే మీరు అన్ని పరిస్థితుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కనపరుస్తారు. వ్యక్తిగతంగాను, సామాజికంగాను, అన్ని పరిస్థితుల్లో. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక.